Yes. Okay. Is my screen is visible to you, right, friends? Okay. Na? Yes, sir. Yes, sir. Good. Good. Okay. Now, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం. రియాలిటీలోకి వెళ్దాం జనరల్. సో రియాలిటీలో మనకి ఏంటంటే మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే ఈరోజు అసలు వెబ్సైట్ అంటే ఏంటి, తర్వాత వెబ్ పేజెస్ అంటే ఏంటి, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎవరు అసలు, ఆర్ యోర్ వెబ్ డెవలపర్ ఎవరు. ఎస్ వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ కేసులో అసలు క్లౌడ్ ఇంజనీర్ ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ ఇంజనీర్ ఏంటి. ఓకే. క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటి, అసలు సర్వర్ అంటే ఏంటి, క్లౌడ్ సర్వర్ అంటే ఏంటి. 6 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. 6 క్వశ్చన్స్ ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం రియల్గా. ఓకే. గుడ్. సో వెబ్సైట్ అంటే ఏంది, వెబ్ పేజెస్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, సో క్లౌడ్ ఇంజనీర్ అంటే ఎవరు, క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ సర్వర్ అంటే ఏంది మనం తెలుసుకుంటాం ఈ క్లాస్లో. గుడ్. సో నౌ సింపుల్గా మీకు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇది దిస్ ఈజ్ కాల్డ్ బ్రౌజర్. ఇది బ్రౌజర్. ఓకే. ఈ బ్రౌజర్లో ఎస్ ఫ్రెండ్స్. ఓకే. ఈ బ్రౌజర్లో నేను ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఇది ఎస్, ఇక్కడ యూఆర్ఎల్ అంటాం దీన్ని, యూఆర్ఎల్ చూసారా, యూఆర్ఎల్. దీంట్లో జస్ట్ www.flipkart.com టైప్ చేసాం అనుకోండి, flipkart.com టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసాం. సో చేసిన వెంటనే మీకు ఎస్ ఇలా వచ్చేసింది. ఇలా చూసారా ఎట్లా వచ్చినాయి, మీకు మొబైల్స్ క్లిక్ చేశారనుకోండి. ఓకే. సో మొబైల్స్ క్లిక్ చేసాం. సో మొబైల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లో ఇవన్నీ వచ్చేది చూసారా, ఇది ఒప్పో, రియల్మీ, ఇన్ఫినిక్స్, సామ్సంగ్, ఇవన్నీ ఇట్లా మొబైల్స్. సో ఇక్కడ ఈ మొబైల్ క్లిక్ చేశాను అనుకోండి. ఎస్ అగైన్ వన్ మోర్ పేజ్ ఈజ్ ఓపెనింగ్ లో మళ్ళీ ఏమైంది, 6 GB ర్యామ్ వస్తుంది, సామ్సంగ్ ఇది. సో దీనికి కాస్ట్ ఇలాగా చూసారా, ఇలా కాస్ట్ పెట్టాడు. కానీ ఇప్పుడు చూస్తే మీరు యాక్చువల్గా ఇక్కడ ఇది ఒక పేజ్ స్పష్టంగా. మళ్ళీ అగైన్ ఇదిగోండి ఇక్కడ టీవీస్ చూస్తే ఇక్కడ చూసారా, టాప్ బ్రాండ్స్ లో థామ్సంగ్, ఎస్ సామ్సంగ్, ఇట్లా థామ్సంగ్ టీవీలు. సో ఇది ఎంత, 32 ఇంచ్ రియల్ గా 8,000కే వస్తుంది. అయ్యో ఇదేంటిది 32 ఇంచ్ 8,000కి రావటం ఏంటి, అసలు ఫస్ట్ దీని ప్రైస్ ఎంత. ఇది ఒక పేజీ, ఈ పేజీ డిస్ప్లే చేయగానే దాని ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తూ ఉంది. యాక్చువల్గా దిస్ ఇస్ ద పేజ్, ఈ పేజ్లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంది. అయితే ఇక్కడ మీరు చూస్తే 8,000 ఉంది ప్రైస్, 8. ఇప్పుడు 8,000 కనిపిస్తుంది. కానీ గతంలో దీని ప్రైస్ వేరే అంటే ఎంత, 21,000 రూపీస్ దాని ప్రైస్. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఒక పేజ్, ఆ పేజ్లో ఇదంతా టెక్స్ట్, యాక్చువల్గా టెక్స్ట్. సో ఈ పేజ్లో ఎస్ యాక్చువల్గా టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్గా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది అంటే ఇదిగో ఇలా కనిపిస్తుంది నాకు 32% యూనో ఇది కనిపిస్తుంది. ఎస్ ఎస్ ఇలా కనిపిస్తుంది. బాబు ఇది టీవీ అమ్మా, ఈ టీవీ 8,000కే వస్తుంది అన్నాడు. గతంలో అయితే ఇది 21, ఇప్పుడైతే 60% ఆఫ్. ఇది టీవీ 60% ఆఫ్. ఇది అక్కడ ఆ పేజీలో మనకు కనిపిస్తుంది. మీరు ఒకసారి నేను చెప్తాను. సో నౌ ఎట్లా అంటే ఇది గుర్తుపెట్టుకో, ఈ పేజీలో ఇది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ పేజీలో ఇది డిస్ప్లే అవుతుంది. సో ఈ 8,000 అనేది ప్రజెంట్ ప్రైస్, 21,000 అనేది ఓల్డ్ ప్రైస్. ఇప్పుడు ఏంటి 60% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే మనం ఎంత కట్టాలా, 40% కడితే టీవీ మనకు వచ్చింది అని మనకు తెలుస్తూ ఉంది. బాగుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఎంత డేట్ అంటే 29/5/2024. కానీ ఇదే వ్యక్తి ఇదే టీవీని 29 సంథింగ్ కాల్ 4/2024లో
అదెంతో తెలుసా? ఇక్కడ 21 ఉంది కదా, ఇక్కడ ఎంత? కనీసం 15,000 ఉంటది అనుకోండి. 15,000 ఉంటది. ఇది 21 కామనే. 21 కామన్. అది ఒరిజినల్ ప్రైస్. ఇక్కడేమో ఇక్కడ దగ్గరగా చెప్పాలంటే ఇప్పుడు మీకు చూసారా? పర్సెంటేజ్ ఎంత ఉంటదో తెలుసా? ఇక్కడ 60 ఉంది గదా! ఇక్కడొచ్చేసి 30% ఉంటది. అయ్యో! అంటే ఆ నెలలో 30% ఉంది. ఓకే. ఆ నెలలో 30% ఉంది. అంటే ఆ నెలలో 30% ఆ పేజీ వేరే. ఓహో! పేజ్, పేజ్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఆ నెలలో ఆ డిస్‌ప్లే కనపడేది. ఇప్పుడు ఈ నెలలో చూస్తే ఈ డిస్‌ప్లే కనపడేది. అంటే ఏంది? పేజీ మార్చాడు. డిస్కౌంట్‌తో మార్చాడు. పేజ్ అప్పుడు 30% పేజ్, ఇప్పుడు 60% పేజ్. బాగుంది సార్. మరి అసలుకు ముందెంతుంది సార్ అది? అంటే 2029, 3, 2024 అప్పుడెంతుంది తెలుసా? అప్పుడెంత సింపుల్‌గా చెప్పాలంటే, ఇదిగో ఒక 19,000 ఉండేది. అంటే ఫస్ట్‌లో. ఒరిజినల్ ప్రైస్ 21 అర్థమైందా? ఒరిజినల్ ప్రైస్ 21 అప్పుడు ఎంత పర్సెంటేజ్ సార్? అప్పుడు 10% ఉండేది అనుకో. ఓహో! అప్పుడు 10 అంటే ఏంది అది? అప్పుడెప్పుడు? మార్చిలో. ఇదేంది ఏప్రిల్. ఇదేంది ఇది మే. అంటే నెలకి 10 తగ్గిపోతా ఉంది. అంటే పర్సెంటేజ్ తగ్గిచ్చేసి ప్రొడక్ట్‌ని సేల్ జేసుకోవడానికి ట్రై జేస్తున్నాడు వాడు. అంటే ఇలా ప్రొడక్ట్‌ని తను సేల్ జేసుకోవడానికి ట్రై జేసినప్పుడల్లా కొన్ని మార్పులు చేస్తున్నాడు ఆ పేజీలో. అది నువ్వు గమనించాలి. మార్పులు, చేంజెస్. అంటే థిస్ ఈస్ వాట్ ఫస్ట్, థిస్ ఈస్ వాట్ సెకండ్ టైమ్, థిస్ ఈస్ వాట్ థర్డ్ టైమ్ అంటే 3 సార్లు మార్చాడు. ఒకటోసారి మాత్రం ఇదిగో ఒకటోసారి అంటే అది ఫిబ్రవరిలో రిలీజ్ చేసేటప్పుడు మాత్రం దాని టీవీ ధర బాబు 21 అయిద్దమ్మా అంతే. నో డిస్కౌంట్ అమ్మా. జీరో డిస్కౌంట్ అని చూపిస్తాడు. ఇప్పుడు ఫస్ట్‌లో కొత్తగా మార్కెట్‌లోకొచ్చినప్పుడు ఆ టీవీ అంటే లేటెస్ట్ అన్నప్పుడు ఇక నో డిస్కౌంట్ ఎట్ ఆల్. అంటే అప్పుడు మనకి 21 చూపిస్తా ఉంటాడు ఫిబ్రవరిలో. ఎప్పుడు అది 2024 ఫిబ్రవరిలో అప్పుడు అది డేట్. 21 0% బట్ రాను ఏంది ఇది కొంచెం తగ్గిపోతుందన్నప్పుడు గుడ్డెని డిస్కౌంట్ మొదలుపెడతాడు. 10% మొదలుపెట్టాడు. అంటే అప్పుడేం జేశాడు, ఫస్ట్ పేజ్ ఇదైతే దీన్ని తీసి పక్కన పడేసి మళ్ళీ ఈ పేజీని డిజైన్ జేసి ఈ పేజీ పెట్టాడు. మళ్ళీ ఆ పేజీ వద్దని చెప్పేసి ఆ పేజీ తీసేసి మళ్ళీ ఈ పేజీ పెట్టేసాడు. ఏది ఆ పేజీ వద్దని చెప్పి ఫైనల్‌గా ఈ పేజ్ డిస్‌ప్లే జేస్తున్నాడు ఇప్పుడు మనకి. స్టిల్ నౌ యూ ఆర్ లుకింగ్ ఇన్ థిస్ పేజ్. దట్స్ ఇట్. ఓకేనా? మనం చూస్తున్న పేజ్ ఇది ఇప్పుడు. అంటే ఎన్ని సార్లు మోడిఫికేషన్ జరిగిందో చూసావా? 1, 2, 3 సార్లు మోడిఫికేషన్ జరిగింది మనకి ఈ ప్రైజ్ రావటానికి. అంటే నేనేమంటానంటే, ఈ 3 సార్లు మోడిఫికేషన్ చేసిన ప్రతిసారి గూడా చేంజెస్ జరిగినాయి. ఎక్కడ? పేజ్‌లో. మరి ఆ చేంజెస్ జరిగిన ప్రతిసారి ఓల్డ్ పేజ్ ఏదైతే ఉందో దానిది కొత్తగా, మళ్ళీ ఇంకో పేజీ, మళ్ళీ ఇంకో కొత్తగా, మళ్ళీ ఇంకొక న్యూ స్టైల్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్‌లో మనం చేయగలుగుతున్నాం. మరి ఇయన్నీ మాకెందుకు జెప్తున్నారు? ఇప్పుడు మనం అడిగే క్లాస్ ఏంది? మీరు చెప్పేదేంది? దానికి దీనికి సింక్ ఏమన్నా అవుతదా? అవుతది. ఎలాగయిద్ది? అంటే అక్కడ వాడు ఎలా మారుస్తున్నాడనేది నేను చూపిస్తున్నా. సరే సార్ అర్థమైంది. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూడు. ఇక్కడికెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడికెళ్ళి వుమెన్ అని కొడితే శారీస్ కనపడతాయి. ఇక్కడికెళ్ళి మెన్ అని కొడితే ఇవి కనిపిస్తాయి. ఇక్కడికెళ్ళి హోమ్ అండ్ ఫర్నిచర్ కొడితే ఇక్కడ చూసారా? బెడ్ షీట్స్, బెడ్స్, మ్యాట్రెస్ ఇవన్నీ చూసారా? ఇట్లా కనిపిస్తాయి. ఇది ప్రైస్‌లో వస్తది బాబు. బాబు ఇదిగో ఇది భారత్ లైఫ్ ఇది ఇట్లాగా ఇది 8,000కి వస్తదమ్మా. డెలివరీ ఇచ్చేస్తాను. అంటే 67% ఆఫ్. అయ్యో! అంటే ఏంది వెంటనే అంటే ఇది కూడా 5, 6 సార్లు మోడిఫై అయింది. ఫస్ట్ దాని ప్రైస్ 25,000 అయితే ఇప్పుడు 67,000 67% ఆఫ్ అయింది. ఈ 38,000కే వచ్చేస్తుంది. 8,390 హరి ఓన్లీ 5 లెఫ్ట్ అని రాసాడు. అరేయ్! తొందరగా తీసుకో. 5 ఉన్నాయి మా దగ్గర. అంటే ఇక్కడ చూడు 8,000 అంటే ఎందుకు తగ్గిచ్చాడు సార్ అంత ఫీజు? అంటే అంటే సేల్ లేదు. సేల్ లేదు. ఫస్ట్ ఆ రేటు ఇప్పుడేమో తక్కువ. ఇది కారణం. అంటే ఈ పేజీని గూడా 5, 6 సార్లు మోడిఫికేషన్ చేసిన పేజే ఇది. ఒకసారి కనపడే పేజ్ గాదు. ఒకసారి మనకిట్లా కనపడింది గానీ 67% చూసావంటే నీకు అర్థమైపోద్ది. ఇంకా మీకు మైండ్ బ్లోయింగ్ ఏందంటే ఇక్కడ 90% డిస్కౌంట్‌లు గూడా కనపడతాయి. ఎక్కడ సార్? ఇదిగో చూడు. ఎక్కడ సార్? ఇదిగో చూడు. అది 78 ఎంత? 78 అంటే 1647ది 78 అప్పుడు మీరేం అరెరెరే! 350కే శారీ వస్తుంది కొనేసేయండి అని మీరు కొనేస్తారు. అర్థమైందా? అంటే ఇయన్నీ ఏంటి పేజెస్. ఇవన్నీ ఏంటి పేజెస్. ఇక్కడ చూడు మీకు మైండ్ బ్లోయింగ్ ఆఫరు ఇదిగో. పిచ్చి పట్టిద్ది ఆఫర్. ఇదేందిది? ఇది.
అయ్యో! ఇదేంది ఇది 90% ఆఫ్ అంటే ఎంత? అంటే 10%కే మీకు ఇచ్చేస్తున్నాడు ఒరిజినల్ శారీ. చూసారా? అంటే రూ. 3,999 90కొచ్చింది. అంటే ఇది కనీసం 9 సార్లు మోడిఫై అయింది ఈ పేజ్. ఈ పేజ్ వరకే 9 సార్లు మోడిఫై అయింది. ఎవరు? ఇదిగో వీళ్ళు. వీళ్ళు చేశారు ఆ పని. 9 సార్లు మోడిఫై చేసేసారు వీళ్ళు టోటల్‌గా. అంటే 9 సార్లు ఈ పేజెస్‌ని యెస్ మోడిఫై చేయటం జరిగింది అని ఎలా చెప్పగలవు? ఇదిగో 90% అంటే ఫస్ట్ టైమ్ 10%, రెండో టైమ్ 10%, మూడో టైమ్ 10 అట్లా అట్లా పెంచుకుంటూ వస్తే చివరికొచ్చేలకి 90 వచ్చింది. అర్థమైందా? సార్ నెక్స్ట్ టైమ్ 100 ఇస్తే 100 ఇవ్వడులే. 10% ఇంతే ఫైనల్ ఇది. మహా అయితే ఇంక 92% ఇస్తాడేమో డిస్కౌంట్. 95 ఇస్తాడా సార్? 95 ఇవ్వడులే మరి. ఇక వాడికి పడదు కదా రేటు. సరే. సరే ఇంతవరకు ఓకే. అంటే ఇయన్నీ అర్థమైందా? ఏంటి ఇయన్నీ పేజెస్. ఈ పేజెస్ ఒకసారి గాదు 10 సార్లు మోడిఫై జరిగిన పేజెస్. ఇప్పుడు మనం జూసే పేజీ 9, 10 సార్లు మోడిఫై అయిన కంటెంట్ ఇది యాక్చువల్‌గా. మరి ఏంటి అసల దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలా? ఈ పేజెస్ గురించి మీరెందుకు జెప్తున్నారు ఇట్లా? అంటే యెస్ ఫ్రెండ్స్. సో టోటల్‌గా ఈ పేజెస్ స్టోరీ ఏందంటే యెస్ చూడండి. సో చూడండి చాలా సింపుల్‌గా అర్థం జేసుకోండి. దీస్ ఆర్ ఆల్ ద పేజెస్. ఆల్ ఆర్ పేజెస్. ఇది పేజెస్ యాక్చువల్‌గా. కొన్ని లక్షల్లో పేజెస్ ఉన్నాయనుకో. కొన్ని లక్షల్లో పేజెస్ ఉన్నాయి. యెస్. ఆ పేజెస్ ఇదిగో పేజ్ నంబర్ 1 యెస్. పేజ్ నంబర్ 2 యెస్. పేజ్ నంబర్ 3 యెస్. పేజ్ నంబర్ 4 యెస్. పేజ్ నంబర్ 5 ఇట్లా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పేజెస్ ఆర్ అవైలబుల్. యెస్. ఓకే. అయితే సార్ ఈ పేజెస్ అనేది ఇప్పుడు మనం జూసిన ఇవే. ఇక్కడ మనం జూసాం గదా! అవే పేజెస్. ఆ పేజెస్ ఇవి. సో, ఈ పేజెస్‌నే మనం ఏమంటామంటే యెస్ వెబ్ పేజ్. వెబ్ పేజ్. యెస్ ఆల్ ఆర్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్. యెస్ వెబ్ పేజ్. ఆల్ ఆర్ వెబ్ పేజ్. అంటే ఇయన్నీ వెబ్ పేజెస్ అన్నమాట. సో, ఈ పేజెస్ అన్నీ ఎవరు తయారు జేశారు సార్? అసలు ఎవరు తయారు జేశారంటే ఇదిగో ఈ పర్సన్. యెస్ థిస్ ఈస్ ద ఫెలో యెస్ క్రియేటెడ్ ఆల్ థిస్ వెబ్ పేజెస్. ఇది ఈ పర్సన్ తయారు జేశాడు. ఈ పర్సన్ తయారు జేశాడు అనుకోండి. సో, ఈ పర్సన్ ఈ పేజెస్ తయారు జేయడానికి ఏ కోర్స్ నేర్చుకోవాలి? అది ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్టే. ఇవన్నీ పేజెస్ సార్. ఈ పేజెస్ అన్ని తయారు జేసుకోవడానికి ఈ పర్సన్ ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఏ కోర్స్ నేర్చుకుంటే, ఏ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటే ఈ పేజెస్ తయారు జేయొచ్చు? అంటే, ఆ సాఫ్ట్‌వేర్ కోర్స్‌లు ఏవి నేర్చుకోవాలంటే, ఇదిగో ఇలాంటి పేజెస్ నువ్వు డిజైన్ జేయాలన్నా, ఇలాంటి పేజెస్ నువ్వు క్రియేషన్ జేయాలన్నా నీకేం గావాలి స్కిల్ అంటే, ఫస్ట్ మనకు తెలుసు. దాని పేరు హెచ్‌టీఎంఎల్. అది ఒకటి నేర్చుకోవాలి. తర్వాతేంటి ఇప్పుడు సీఎస్ఎస్ అదొకటి నేర్చుకోవాలి. తర్వాతేంటి జావా స్క్రిప్ట్. ఈ ఫస్ట్ ఈ కొంచెం దీంట్లో నాలెడ్జ్ పెంచుకోవాల. ఆ తర్వాతేంది ఇప్పుడు యాంగులర్, రియాక్ట్ జేఎస్. బూట్ స్ట్రాప్. అర్థమైందా? సో, నోడ్ జేఎస్ సంథింగ్ కాల్డ్ నోడ్ జేఎస్. అర్థమైందా? పీహెచ్‌పీ. ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ నువ్వు నేర్చుకోవాలి. డిఫరెంట్ టెక్నాలజీస్ నువ్వు నేర్చుకుంటే యెస్. ఈ మీరు ఈ పేజెస్ డిజైన్ చేయగలరు. ఈ పేజెస్‌ని డిజైన్ చేయగలరు. సో, ఇలాగా ఈ పేజెస్‌ని డిజైన్ చేసే వ్యక్తిని అర్థమైందా? యెస్. ఈ పేజెస్‌ని డిజైన్ చేసే వ్యక్తినే మనం వెబ్ డెవలపర్ అని పిలుస్తాం. వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. So that means what? This person is creating all the web pages with the help of this technologies HTML, CSS. అంటే ఈ పర్సన్ ఈ స్కిల్స్ నేర్చుకోవాలా. దెన్ ఓన్లీ దే కెన్ డిజైన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ పేజెస్. ఈ స్కిల్స్ నేర్చుకుంటేనే ఈ పేజెస్ మొత్తం అతను తయారు చేస్తాడు. ఈ స్కిల్స్ అంటే ఇది సాఫ్ట్‌వేర్ కోర్సా? సాఫ్ట్‌వేర్ కోర్సే. ఇది కోడింగా? నాన్ కోడింగా? ఇది పక్కా 100% కోడింగ్ బాస్. 100% కోడింగ్. యెస్. ఇది నాన్ కోడింగ్ మాత్రం కాదు. 100% కోడింగ్. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలా. వీటితో పాటు ఒక డేటాబేస్, డీబీఎంఎస్ గురించి నేర్చుకోవాలా. కొంత ఎస్‌క్యూఎల్ గురించి కూడా కొంత స్టడీ చేయాలా. ఇది స్టోరీ. అంటే దాని అర్థం ఏంది? మీరు వెబ్ డెవలపర్ అవ్వాలన్నా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూ మస్ట్ లెర్న్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ స్కిల్స్. నువ్వు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి యాక్చువల్‌గా మార్కెట్‌లో. నువ్వు వెబ్ డెవలపర్‌గా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా వెళ్ళాలంటే. ఇప్పుడున్న విషయాల్లో అంత ఆషామాషిగా విషయం గాదు. ఎందుకంటే ఇప్పుడంతా ఫుల్ స్టాక్ అడుగుతున్నారు.
సో కాబట్టి వీటికి కొంత స్కిల్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మార్కెట్‌లోకి వెళ్ళాలా. ఈ స్కిల్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలా. ఓకే సార్. బాగుంది సార్. మరి సార్ ఇప్పుడు ఈ స్కిల్స్‌ని ఏ స్కిల్స్ అనొచ్చు? ఫ్రంట్ ఎండ్ స్కిల్స్. ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అనొచ్చు. ఫ్రంట్ ఎండ్ స్కిల్స్. ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అంటారు వీటన్నిటిని. ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలాంటి స్కిల్‌లు చేసేస్తా ఉంటాడు. వెబ్ డెవలపర్. బాగుంది సార్. బాగుంది. అంటే ఈ స్కిల్స్ నేర్చుకుంటే యెస్ మీరు ఇది వర్క్‌ని చేస్తారు. ఎక్కడ ఆఫీస్‌లోకెళ్ళి. ఓకే సార్. బాగానే ఉంది. ప్యాకేజెస్ ఎట్లుంటాయి? ప్యాకేజెస్ ఆర్ వెరీ వెరీ లెస్ ప్యాకేజెస్ కంపేర్ దెన్ అదర్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ ఈ ఈ ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోర్స్ బ్యాక్ ఎండ్ కోర్స్ నేర్చుకోవాల. బ్యాక్ ఎండ్ అంటే ఏంది? జావా ఆర్ పైథాన్, డాట్ నెట్ ఇట్లా సింపుల్‌గా చాలా ఎక్కువ కోర్స్ నేర్చుకోవాలి మళ్ళీ. ఇదొక్క దాంతో జాబ్ కొట్టొచ్చా అంటే కొట్టలేం. కొంచెం టైం పట్టిద్ది. అంటే గతంలో 2015, 2016లో అయితే సక్సెస్. ఓకే. సింపుల్. 2009లో గూడా, 2010లో గూడా సక్సెస్సే. వెబ్ డెవలపర్ అన్నా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా. బట్ ఇప్పుడేంది ఫుల్ స్టాక్ వచ్చేసింది. అంటే జావా, పైథాన్ అన్నీ కలిపి నేర్చుకొని ఇది గూడా నేర్చుకుంటే నీకు అవకాశం ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇదొక్కటే నేర్చుకొనెళ్తే కంపెనీలో అవకాశాలు ఇవ్వటంలా. ఎందుకు? అంటే 100 మంది ఉన్నారు. 100 మందిలో అన్నీ నేర్చుకున్నోళ్ళొస్తున్నారు ఇప్పుడు ఈరోజు మార్కెట్‌లో. అందుకని నువ్వు ఒక్కడివే ఈ స్కిల్లే నేర్చుకొని లోపలికెళ్ళి మార్కెట్‌లో చేయాలంటే ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. దీనికి తగ్గట్టుగా మరికొంత స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే ఏంది జావా గాని లేదా పైథాన్ గాని మళ్ళీ నేర్చుకుంటే బెస్ట్ అనమాట. బాగా నేర్చుకోవాలా. దాన్నే ఈ మొత్తాన్ని స్కిల్స్ కలిపితే ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అట్లా పిలుస్తారు. దానిని నేను కొంత టైం తర్వాత మీకు చెప్తా. ఇది స్టోరీ. అంటే ఫుల్ స్టాక్ జావానో, పైథాన్ ఫుల్ స్టాకో వద్దు పక్కన పడేసేయండి. ఇప్పుడు నేను చెప్తున్నదేందంటే, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటే మీరు ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయగలరు. యెస్. ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయగలరు. ఓకే. బాగుంది సార్. బాగుంది. సరే. ఈ పేజెస్ అన్నీ. సో, ఈ పేజెస్ మొత్తాన్ని టోటల్‌గా ఈ పేజెస్ మొత్తాన్ని నేను ఐ కన్సిడర్డ్ యాస్ ఎ వెబ్‌సైట్. యెస్. అది స్టోరీ. ఈ పేజెస్ మొత్తాన్ని నేనేమని పిలుస్తాను? వెబ్‌సైట్ అని పిలుస్తాను. అంతే. వెబ్‌సైట్ ఈస్ వాట్? A collection of web pages is nothing but website. What is this? A collection of web pages, nothing but a website. Collection of web pages. What is this? Collection of web pages. What is website అంటే? ఎవరైనా అడుగుతారా? వెబ్‌సైట్ అంటే ఏంటి చెప్పు అంటాడు. ఏం లేదు. వెబ్‌సైట్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. Group of web pages, multiple web pages, collection of web pages, or group of web pages, or multiple web pages. అంతే. సో దాన్నే మనం వెబ్‌సైట్ అని పిలుస్తాం. మల్టిపుల్ వెబ్ పేజెస్ we can also called as a website. Multiple web pages also called as a website. ఓకే. సరే. బానే ఉంది సార్. ఓకే. ఇంతవరకు ఓకేనా? బానే ఉంది. ఇప్పుడేంది నెక్స్ట్ ఏంటి? ఓకే. వెబ్ పేజెస్ ఇవి. వెబ్ పేజెస్ ఇవి. ఓకే. సో, ఈ వెబ్ పేజెస్ అన్నీ ఎవరియి అంటే ఫ్లిప్‌కార్ట్‌యి అనుకోండి మీరు. ఆల్ వెబ్ పేజెస్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ వెబ్ వెబ్ పేజెస్. ఇవన్నీ ఫ్లిప్‌కార్ట్ కంపెనీకి సంబంధించిన వెబ్ పేజెస్. ఏంటి అవి? ఇవి. ఇవన్నీ వెబ్ పేజెస్ అబ్బా! ఓకే. ఇప్పుడు వెబ్ పేజెస్ అన్నీ తయారు చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని పిలుస్తాం. యెస్. హూ ఈస్ ది గై? ఫ్రంట్ ఎండ్ గై. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అది అతని డ్యూటీ. అతను ఏ స్కిల్స్ నేర్చుకోవాలో చెప్పాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, నోడ్ జేఎస్, యాంగులర్ ఇవన్నీ వస్తే పీహెచ్‌పీ ఇవన్నీ వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. సరే సార్. ఓకే. మరి వాట్ నెక్స్ట్? వాడు తయారు చేసాడు. ఆల్ ఆర్ వెబ్ పేజెస్ ఆర్ క్రియేటెడ్. ఆల్ వెబ్ పేజెస్ ఆర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. బట్ వాట్ నెక్స్ట్? సో, ఈ వెబ్ పేజెస్ తయారు చేసిన తర్వాత వీటిని మొత్తాన్ని చెకింగ్ చేయాలి. చెకింగ్. ఓహో! చెకింగ్ అంటే డైరెక్ట్‌గా ఈ మొత్తాన్ని తీసుకుంటాడు ఈ వ్యక్తి. ఈ మొత్తాన్ని తీసుకొని ఏం చేస్తాడు? ఇంకొక వ్యక్తి, మరొక వ్యక్తి వీటన్నిటిని చెక్ జేస్తాడు. అర్థమైందా? చెకింగ్ అంటే ఏంది? వెదర్ ద పేజెస్ అలైన్డ్ ప్రాపర్‌లీ ఆర్ నాట్. వెదర్ ద పేజెస్ డిస్‌ప్లేయింగ్ ప్రాపర్‌లీ ఆర్ నాట్ అని టెస్టింగ్ చేయాల. అంటే ఎట్లా టెస్టింగ్ జేస్తారు? దిస్ ఈస్ కాల్డ్ యెస్.
ఇది టెస్టింగ్ అంటే ఎట్లా చేస్తారంటే, టెస్టింగ్ అంటే ఏం సార్ అసలు నాకు తెలీదు. టెస్టింగ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళండి. మీకు అర్థమైద్ది. ఫ్లిప్‌కార్ట్ ఇలాగెళ్లారు. ఆ! ఎళ్ళిన వెంటనే ఫ్లిప్‌కార్ట్ మీద క్లిక్ చేశాం. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? మొబైల్స్ అని కనిపిస్తున్నాయి నాకు. నేను మొబైల్స్ అని క్లిక్ చేశా. అంటే మొబైల్స్ అని క్లిక్ చేస్తే ఇలా రావాలి. మళ్ళీ ఇక్కడ ఎస్‌పిఓ, ఉంది. అది 25,000. మళ్ళీ దీన్ని ఇలా క్లిక్ చేస్తే వెంటనే దాని సమాచారం రావాలి. బాబు ఇదిగో 29 అంటే 30,000కి లాంచ్ అవ్వబోతుంది. కమింగ్ సూన్ అని ఇచ్చాడు. 11% ఆఫ్ అంతే. ఫస్ట్‌దంతే ఇస్తాడు. ఫస్ట్‌ది 10% తర్వాత తర్వాత పోయి 60%కి అయిద్ది ఇదే మొబైల్. అంటే అన్ని సార్లు ఈ పేజెస్‌ని మొత్తం తయారు చేస్తారు. మోడిఫై చేస్తా ఉంటారు. ఓకే. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వచ్చినియి. సామ్‌సంగ్ కనపడింది. సామ్‌సంగ్ చూస్తే ఇదిగో నేను క్లిక్ చేశాననుకో, సామ్‌సంగ్ ఫోన్ నేను క్లిక్ చేస్తే సామ్‌సంగే కనపడాల. సామ్‌సంగ్ ఫోన్ క్లిక్ చేస్తే సామ్‌సంగే కనపాల. ఇప్పుడు టీవీ నేను క్లిక్ చేశా. ఈ టీవీ థామ్సన్ అని క్లిక్ చేశా. థామ్సన్ టీవీలు క్లిక్ చేస్తే థామ్సన్ టీవీలే కనపడాల. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. పొరపాటులో నేను థామ్సన్ టీవీలు ఇట్లా కొడితే వెంటనే లేడీస్ శారీస్ కనపడ్డాయి. అయ్యో! ఇదేంది? దట్ ఈస్ కాల్డ్ రాంగ్. అర్థమైందా ఇప్పుడు మీకు? దట్ ఈస్ కాల్డ్ రాంగ్. అంటే ఏదో ప్రాబ్లమ్ చేసాడు డెవలపర్. అంటే ఒక పేజ్ క్లిక్ చేస్తే మరొక డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేను వుమెన్ ఉంది. వుమెన్‌లో ఉంది. వుమెన్ అని కొట్టి శారీస్ అని కొడితే వెంటనే ఏం రావాలి? శారీస్ రావాలా? పొరపాటులో వుమెన్స్ శారీస్ అని కనపడింది కొట్టా. కొట్టిన తర్వాత వెంటనే మొబైల్స్ కనపడితే ఏయ్! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? ఐ వాంట్ శారీస్ అంట. అంటే ఇక్కడ ఏం జరిగింది? శారీస్ అనే వెబ్ పేజెస్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజెస్ కనపడాల. శారీస్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే శారీస్ వెబ్ పేజెస్ కనపడాలి. శారీస్ పేజెస్ కనపడాల. దానా ఇక్కడ ఇంకోటి టీవీలో కొడితే టీవీలో పేజెస్ కనపడాలి. వేరేవి కనపడకూడదు నాకు. కనపడితే ఏంది? నాకు అన్‌ఈజీగా ఫీల్ అవుతా. బ్యాడ్‌గా ఫీల్ అవుతా. ఏయ్! ఎక్కడుందిరా కంటెంట్? కంటెంట్ లేదని పక్కకు స్కిప్ అయిపోతా. వేరే దగ్గరికెళ్ళిపోతా. వేరే కాంపిటీషన్ ఇప్పుడంతా మార్కెట్‌లో బిజినెస్ కాంపిటీషన్. థిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. ఆ టెస్టింగ్‌లో గూడా ఇందాక మనం చూసాం. ఏమని టెస్టింగు? టెస్టింగ్ ఇంకా ఇంకోటి చెప్పాలంటే ఇదిగో సపోజ్ ఇట్లా ఉందనుకో. ఇదిగా ఇక్కడ చూసావా? ఇదేందిది 30% ఆఫ్‌లో ఉంది. అయ్యో! ఇది ఎందుకు చెక్ చేసుకుంటా నేను. ఏంటిది? 90% ఆఫ్ ఉంది. పొరపాటులో వాడికి అర్థం గాక ఇక్కడ వాడు అడగాల్సిందేంది 379కి ప్రైస్ పెట్టమన్నాడు. నేనే వెబ్ డెవలపర్‌ని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌ని. ఏదో మా ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుకుంటా నేను రాస్తా ఉన్నా. అంటే ఇది కోడింగ్ చేస్తా ఉన్నా. మోడిఫికేషన్ చేస్తా ఉన్నా. చేస్తా ఉన్నప్పుడల్లా 9, 0 పెట్టవలసాయి. అర్థమైందా? అంటే 9, 0 పెట్టాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ 90 ఐ ప్లేస్డ్ 99 అరే! అంటే 0 బెట్ల. 99 టక్ టక కొట్టేసా. ఎందుకు నేను ఫోన్‌లో మాట్లాడుకుంటా. చెవులో ఫోన్ ఉంది. మాట్లాడుకుంటా టక టక కొట్టాను. 99 అయింది పర్సెంట్. అయ్యో! 99% అయితే ఇక్కడ ఇదేంది రూ. 1 శారీ. ఇక మనం ఊరుకుంటామా? అరేయ్! ఫ్లిప్‌కార్ట్ వోడు ఛాన్స్ ఇచ్చాడు. రూ. 1 శారీ ఇస్తున్నాడు కొనండ్రా అని ఇక మనం 1,00,000 మందికి వాట్సాప్‌లో షేర్ చేస్తాం. వాళ్ళు 1,00,000 మంది ఏం చేస్తారు ఫాస్ట్‌గా అంటే ఈడేం జరిగింది 99% ఉంది. రూ. 1 ఎందుకు కొట్టండి. రూ. 1కి అందరూ కొడుతున్నారు. రూపాయి. ఒక్కోడు 1000 శారీలు బుక్ చేసాడు. రూ. 1000కి 1000 శారీలు పంపించాలి ఇప్పుడు ఈడు. ఇంకొకడేమో 2000 బుక్ చేసాడు. 2000 శారీలు వాడికి రావాలి. ఎందుకు? రూ. 1 ఎందుకు రూ. 1 చూపిస్తుంది ఇక్కడ? వాడు 90 పెట్టాల్సింది పోయి 99 పెట్టేసాడు పొరపాటులో. తయారీ. వెబ్ పేజెస్ తయారు చేసేవాడు అట్లా పెట్టాడు. ఇప్పుడు ఏమైంది అందరూ కొన్ని కోట్లు కొనేస్తున్నారు. అంతే గదా! తెలుగు ప్రజలు. ఇక మొత్తం ఇండియా మొత్తం కొన్ని కోట్లలో శారీలు కొన్నారు. ఇక వాడు చూసుకున్నాడు. ఎవడు? ఆ సేల్ చేసేవాడు. అరే! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? ఇన్ని వచ్చేసినాయేంటి? ఒక్కొక్కడు ఇంత బల్క్ ఆర్డర్‌లో ఇస్తున్నాడు ఈ శారీ గురించి. ఆ! అని అర్థమైంది చూసుకున్నాడు. చూసుకుంటే అసలేందో దీని సంగతని వాడే ఇక్కడికెళ్లి చూసాడు. ఇక్కడికెళ్లి వాడు చూస్తే ఆ శారీ రూ. 1 అని కనపడింది. అయ్యో! అందువల్ల అందరూ దీన్ని ఆర్డర్ చేశారని అర్థమైంది వాడికి. అరెరెరే! ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తప్పు చేసావు నువ్వు. ఏం చేసావు? ఏం తప్పు? ఏం లేదు బాబు. ఇక్కడ నేను చెప్పిందేంటి 90% ఆఫ్ అని చెప్పా. నువ్వేం చెప్పావు? 90 పక్కన 0 కొట్టి 99 పెట్టావు. అయిపోయింది. రూ. 1 చూపిస్తుంది. ఇది చూపించేసరికి ఇండియాలో ఉన్నోళ్ళందరూ కొనేసారు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసారు. ఇప్పుడు నేను రూ. 1కి వాడికి శారీ ఎట్ట పంపించాలా? నువ్వు చెప్పువయ్యా.
సార్ 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 తప్పైపోయింది సార్, సారీ సార్. సారీ లేదు ఏం లేదు, తీసిపోయా పక్కన ఇసిరి పక్కన పడేస్తాను నేను. ఎందుకు చూసుకోవాలా? సరే, వాడంటే చూడలేదు కరెక్టే. మరి టెస్టింగ్ టీమ్ చూడాలిగా. ఆ టెస్టింగ్ టీమ్ ఏంది? ఇయన్నీ చూసుకోవాలోళ్ళు. ఇయన్నీ చూడకుండా టెస్టింగ్ కూడా పాస్ చేసాడు. ఇక వాడి టెస్టింగ్ ఉద్యోగం కూడా ఊడిపోద్ది. ఇక్కడ చేసినోడి ఉద్యోగం కూడా ఊడిపోద్ది. ఎందుకు? ఇంకెందుకు నువ్వు? అవసరం లేదు. అంటే నువ్వు మైండ్ స్టెబిలిటీ లేదు. నువ్వు వర్క్ చేయలేవు. వేస్ట్. నా బిజినెస్ లాస్ అయింది ఇప్పుడు. ఇప్పుడు వాడికి ఎట్లా సమాధానం చెప్పాలా? దగ్గరగా ఒక 1,00,00,000 మంది దాకా ఆర్డర్ ఇచ్చాడు. 1,00,00,000 శారీలు పంపాలా. మొత్తం లాస్ అయిద్ది. అప్పుడు ఒకాళ ఫోన్‌లు చేసి, ఏవండీ, ఇక్కడ మేము ఫ్లిప్‌కార్ట్ నుంచి మాట్లాడుతున్నాం. సారీ అండి. ఆ పేజీ మా డెవలపర్ తప్పుగా చేసాడు. టెస్ట్ ఇంజినీర్ కూడా తప్పు చేసాడండి. ఇప్పుడు మీకు ఒక్క రూపాయి కనపడుతుంది. అది తప్పండి. యాక్చువల్‌గా దాని రేటు 359 79 అండి. ఆ రేట్ కట్టాలండి. మీకు ఓకేనా? ఊరుకోండి. భలేవాళ్ళే ఎన్ని చెప్తారు సొల్లు కబుర్లు. మాకెందుకు? మీరు ఒక్క రూపాయని చూపిచ్చారు. ఒక్క రూపాయికి సాలరీ ఇవ్వండి. సాలరీ ఇవ్వండి మాకంతే. మాకెందుకు ఇది నాన్‌సెన్స్. యెస్ అంటాడు మీరు. అప్పుడేమైద్ది? క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు. అంటే దీనివల్ల ఏమైంది? ఒకడు చేసిన తప్పు వల్ల బిజినెస్ మొత్తం లాస్. బిజినెస్ మొత్తం అటర్ ఫ్లాప్ గోయిందా? అందుకోసం మీరు ఎప్పుడైనా సరే కోడింగ్ చేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల. అందుకనే మీరు గమనిస్తారో లేదో, పనిలో ఉన్నా తర్వాత ఫోను చేస్తుంటారు ఎవరైనా సరే మాట్లాడేవాళ్ళు. అదే మీరు ఫోను చేశారనుకో, దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇఫ్ దే గాట్ ద కాల్, యెస్ డెఫినైట్‌లీ బాస్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. నేను ఈవినింగ్ మాట్లాడతా, నైట్ మాట్లాడతా. సో రైట్ నౌ ఐ యామ్ ఇన్ ద వర్క్ అని అంటారు. ఎందుకు? ఇదే ఇట్లాంటివి పోతాయని. అది టెస్టర్ అయినా సరే, అది డెవలపర్ అయినా సరే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, టెస్ట్ ఇంజినీర్. యెస్. అలాగా నేనిందాక చూపిచ్చానే ఇట్లాగా, ఇలాగ ఇయన్నీ చెక్ చేయటం అయన్నీ. యెస్. ఇవన్నీ గూడా మాన్యువల్ టెస్టింగ్ అంటాం దాన్ని. మాన్యువల్‌గా మనం జేసే టెస్టింగ్‌ని మాన్యువల్. అదే ఇది మొత్తాన్ని టూల్ సహాయంతో గూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఆ టూల్సే సెలీనియం, యూఎఫ్‌టీ, ఇట్లాంటి టూల్స్, ట్వస్కా, ఇయన్నీ టూల్సే. టోటల్‌గా టెస్ట్ చేయొచ్చు మనం వాటిని ఉపయోగించి. టూల్స్. టెస్టింగ్ టూల్స్. నిన్న మనం చెప్పాం టెస్టింగ్ టూల్స్ అంటాం వాటిని. అది ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ స్టోరీ అర్థమైంది. ఓకే. అంటే ఇప్పుడు నీకిది ఏం తెలిసిందిప్పుడు రియాలిటీలో? యెస్. ఒక పేజెస్ అనేది ఒక వ్యక్తి తయారు జేస్తాడు. ఓకే. సింపుల్. ఒక పేజెస్ అనేది ఒక వ్యక్తి తయారు జేస్తాడు. సో, ఆ వ్యక్తి ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇదిగో ఇది పేజెస్. ఆ వ్యక్తి పేరేంది? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే. ఆ వ్యక్తి పేరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అతని స్కిల్స్ నేర్చుకున్నాడు. ఓకే. అయిపోయింది. ఇది ఫస్ట్ టాస్క్. ఇదేంది? ఇది డెవలప్ జేశాడు. డెవలప్. తర్వాత మళ్ళీ ఇంకొకటొచ్చింది. అంటే ఈ మొత్తాన్ని సక్రమంగా ఉన్నాయో లేవో చెకింగ్ జేయాల. చెకింగ్ జేయడాన్ని మనం ఏమంటాం? టెస్టింగ్ అంటాం. యెస్. సో, ఆ మొత్తాన్ని ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడు. అంటే టెస్టింగ్ జేశాడు ఈ వ్యక్తి. ఒక వ్యక్తి ఏమో డెవలప్ జేశాడు. ఈ వ్యక్తి ఏమో టెస్టింగ్ జేశాడు. ఇదేమో డెవలప్‌మెంట్, ఇదేమో టెస్ట్. ఇదేమో ఫస్ట్, ఇది సెకండ్. అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఈడనేమో టెస్ట్ ఇంజినీర్ అంటాం. ఇంజినీర్, టెస్ట్ ఇంజినీర్. ఓకే. బాగుంది సార్. తర్వాత ఏం సార్ నెక్స్ట్? అంటే ఇప్పుడు ఇది ఎవరిదిది? ఫ్లిప్‌కార్ట్ వాడిది. ఇది ఎవరిదిది? యెస్. ఫ్లిప్‌కార్ట్ వాడిది. ఫ్లిప్‌కార్ట్ వాడిది. సో, మల్టిపుల్ పేజెస్ తయారు చేశాం. మల్టిపుల్ పేజెస్ టెస్టింగ్ గూడా జరిగింది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంది అని చూస్తే ఫ్లిప్‌కార్ట్ వాడు చెప్పాడు రిక్వైర్మెంట్. ఏమని? సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈ పేజెస్ అనేది టోటల్‌గా ఈ వెబ్‌సైట్ అనేది అందరికి అందుబాటులో ఉండాలా? నువ్వేం చేయగలవు అని అడిగాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడిని. ఈ పేజెస్ అనేది అందరికి అందుబాటులో ఉండాలా. వాడెప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు ఓపెన్ అవ్వాలా. వాడు ఎవడన్నా సరే ఇప్పుడు నాలాంటోడు చెక్ చేసుకున్నాడనుకో. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు సపోజ్ నేనే ఉండి మనం ఏం చేస్తాం ఫ్లిప్‌కార్ట్.కామ్ అని చెక్ చేస్తాం. అంటే ఆఫర్‌లు కనపడాలా, ఆ పిక్చర్స్ కనపడాలి. ఇవన్నీ నాకు కనపడితే ఐ మే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ కెన్ పర్చేజ్ ఎనీథింగ్, ఎనీ ఐటెమ్ ఇన్ థిస్. యెస్ డెఫినైట్‌లీ. అట్లా కాకుండా అది కనిపించకపోతే నీ బిజినెస్ నడవదు. కనిపించకపోతే నీ బిజినెసే నడవదు. ఎందుకని ఈ ప్రపంచం మొత్తం ఈరోజు ఎలాగంటే ఆన్‌లైన్ షాపింగ్ నేర్చుకుంటున్నారు. ఎవరికి టయాలు ఉండటంలా. సాటర్‌డే, సండే వస్తే పిల్లలతోటి ఎక్కడికో ఎళ్ళాలా, ఏదో ఒక సరదా కుషాలు చేసుకోవాలా. షాపింగ్ చేయాలంటే కొంచెం టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని. కాబట్టి ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ పేజెస్ రిక్వైర్మెంట్ చెప్పాడు. ఏమని? ఈ పేజెస్ మొత్తం ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నోళ్ళందరికి కనిపించాలి. ఫస్ట్ పాయింటు.
రెండో పాయింట్ ఏంటంటే ఈ పేజెస్ మొత్తం 24/7 నడుస్తానే ఉండాల. అందరికి డిస్‌ప్లే కనపడతానే ఉండాల. అంతేగాని గంట రన్ అయ్యి 2 గంటలు ఆగిపోతే కష్టం. కస్టమర్ ఎప్పుడు క్లిక్ చేస్తాడో, క్లిక్ చేసిన వెంటనే వాడికి పేజీ కనపడాల. మంచి మంచి ఐటెమ్స్ కనపడాలి. మంచి మంచి డిస్కౌంట్‌లు కనపడాలి. అప్పుడు వెంటనే వాడు పర్చేజ్ చేసుకుంటాడు. ఇది ఆగకూడదు ఇది. వెబ్‌సైట్ అనేది ఆగకూడదు. ఎట్లా ఉండాలి? అంటే యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఫ్రమ్ ఆఫీస్ ఆర్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ దేర్ అదర్ స్టేట్ ఆల్సో. యెస్. ఎక్కడి నుంచైనా అతను ఆపరేట్ చేసుకునే ఇది అతనికి మనం ఇవ్వాలి. ఇది చేయటానికి నీకేం కావాలి అని అడిగాడు. ఎవరిని? సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడిని. ఎవరు? ఫ్లిప్‌కార్ట్. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు సలహా ఇచ్చాడు. ఏమని? యెస్. "అరే బాబు ఫ్లిప్‌కార్ట్, ఇదిగో మీరేం చేస్తారంటే సింపుల్‌గా మాకొక క్లౌడ్ ఇంజినీర్ ఉన్నాడు. ఓకే. అతను సలహాలిస్తాడు మీకు. అతన్ని కలవండి" అని చెప్పాడు. ఓకే. ఇంకా అతను వచ్చేసి అతన్ని కలిసాడు. "యెస్ క్లౌడ్ ఇంజినీర్. గుడ్ మార్నింగ్ క్లౌడ్ ఇంజినీర్. యాహ్! వెరీ వెరీ గుడ్ మార్నింగ్. యెస్ ఐ యామ్ యెస్ ఫ్రెండ్స్." వాడు చెప్పాడు. ఏంది? "ఐ యామ్ ఫ్లిప్‌కార్ట్. యెస్ ఐ యామ్ ఏ క్లౌడ్ ఇంజినీర్" అని వీడు చెప్పాడు. సరే ఏంటి? ఏం కావాలి మీకు? ఏం లేదు సింపుల్. రియాలిటీలో మేము చూస్తే మాకేం కావాలి అంటే యెస్. ఒక 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 వెబ్ పేజెస్‌ని తయారు చేసేసాం మనం. ఓకే. తర్వాత ఆ వెబ్ పేజెస్ మొత్తాన్ని టెస్టింగ్ గూడా చేసేసాం. ఆ వెబ్ పేజెస్ మొత్తాన్ని టెస్టింగ్ గూడా చేసేసాం. ఒకటేమి డెవలప్ చేసాం. ఇంకోటేంది టెస్టింగ్ గూడా చేసేసాం. ఇక వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ పేజెస్ మొత్తాన్ని ప్రపంచానికి కనపడేటట్టు చేయాలంటే నేనేం చేయాలని అడిగాడు ఫ్లిప్‌కార్ట్ వాడు. ఎవరిని? క్లౌడ్ ఇంజినీర్. అప్పుడు క్లౌడ్ ఇంజినీర్ చెప్పాడు. నథింగ్ ఈస్ దేర్. ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. అయితే ఏందంట, నేను క్లౌడ్ ఇంజినీర్‌ని. నువ్వేం చేస్తావు? ఏం లేదు సింపుల్‌గా నేను సర్వర్‌లు తయారు చేసిస్తా నీకోసం. ఎన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లు తయారు చేసిస్తా. ఆహా! ఓకే. ఎందుకు ఈ సర్వర్‌లు? ఏం లేదు సింపుల్‌గా ఈ సర్వర్స్‌లో నీ వెబ్ పేజెస్ ఏదైతే ఉన్నాయో, ఆ వెబ్ పేజెస్ అన్ని ఇక్కడ అప్‌లోడ్ చెయి. అప్‌లోడ్. మొత్తం టోటల్‌గా. ఏదైతే నీకు ఉన్నాయో అవన్నీ ఇక్కడ అప్‌లోడ్ చెయి. ఏంటి అయి? వెబ్ పేజెస్. ఆల్ వెబ్ పేజెస్ మస్ట్ అప్‌లోడ్. దాన్నే మనం ఏమంటాం? డిప్లాయ్ థిస్ వర్కింగ్ వెబ్ పేజెస్ డిప్లాయింగ్ ఇంటూ ఇన్‌సైడ్ దిస్ సర్వర్. అంటే ఇక్కడ ఉంటాయన్నమాట ఆ పేజెస్ అన్నీ. ఇక్కడుంటాయి ఆ పేజెస్ అన్నీ. అర్థమైందా? ఫ్లిప్‌కార్ట్ అవన్నీ. సో, మీరేం జేస్తున్నారు? యెస్. మీరు సింపుల్‌గా మీరొక స్టైల్‌గా ఒక ల్యాప్‌టాప్ ఓపెన్ జేస్తారు. ల్యాప్‌టాప్ ఓపెన్ జేస్తారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది అదే గదా! ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఇక్కడ కొడతారు. డబ్ 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 డాట్ డాట్ ఫ్లిప్‌కార్ట్.కామ్. యెస్. వెంటనే ఇదిగో ఇక్కడికి రీచ్ అయ్యిద్ది ఈ సర్వర్‌కి. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ అక్కడే ఉంది కాబట్టి. ఆ సర్వర్‌కి రీచ్ అయ్యి అప్పుడు డిస్‌ప్లే చూపిస్తా ఉంటది పేజెస్ అన్నీ. అంటే ఆ సర్వర్ నుంచి వచ్చే పేజెస్ ఇవన్నీ. నీ మొబైల్‌లో లేవు. నీ ల్యాప్‌టాప్‌లో లేవు. సర్వర్‌లో నుంచి వచ్చే పేజెస్ ఇప్పుడు ఇదుంది. ఇదిగో నేను బ్రౌజర్ క్లిక్ చేశాను. బ్రౌజర్ క్లిక్ చేసి ఫ్లిప్‌కార్ట్ అని చెప్పంగానే ఇదెళ్లి సర్వర్‌కి కనెక్ట్ అయ్యిద్ది. రిక్వెస్ట్ ఎళ్లి సర్వర్‌కి కనెక్ట్ అయ్యి ఫాస్ట్‌గా అదిగో డిస్‌ప్లే చూపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్.కామ్. ఓకే. సో, డిస్‌ప్లే చూపించింది చూసారా? డిస్‌ప్లే. అవునా? డిస్‌ప్లే చూపించింది. ఓకే. చూసారా? ఇవన్నీ డిస్‌ప్లే చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే ఫ్రెండ్స్. ఇక్కడ లేదిది. ఈ ల్యాప్‌టాప్‌లో లేదు. ఈ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద సర్వర్ ఇమ్మీడియేట్‌లీ. అది విషయం అక్కడ. అందువల్ల ఆ కంటెంట్ అంతా మీకు డిస్‌ప్లే కనపడుతుంది. ఇప్పుడు అందువల్ల ఇదిగో ఈ కంటెంట్ అంతా నేను చూడగలుగుతున్నా. బికాస్ దిస్ ఈస్ అవైలబుల్ సమ్ అదర్ ప్లేస్. ఆల్ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సమ్ అదర్ ప్లేస్ అంటే ఒక సర్వర్‌లో ఉన్నాయి. ఆ సర్వర్ ఎక్కడుంది? ఒక డేటా సెంటర్‌లో ఉంది. బట్ అక్కడ ఎక్కడుంది? ఎక్కడో ఏ ప్లేస్‌లో ఉందో అట్లా. దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. త్రూ అవర్ ల్యాప్‌టాప్. దిస్ ఈస్ అవర్ ల్యాప్‌టాప్. వి ఆర్ యాక్సెసింగ్ దిస్ వెబ్ పేజెస్ ఫ్రమ్ అవర్ హోమ్ టౌన్, ఫ్రమ్ అవర్ ఆఫీస్, ఫ్రమ్ అవర్ రెసిడెన్స్. త్రూ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్టే లేకపోతే నువ్వు వాడికి కనెక్ట్ అవ్వలేవు. వాడు నీకు కనెక్ట్ అవ్వలేడు. అదొక పెద్ద సమస్య. అది. ఇది ఫ్లిప్‌కార్ట్. అప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాడిని నేనొక సమాధానం అడిగా. క్వెషన్ అడిగా. క్వెషన్ అడిగి ఆన్సర్ చెప్పన్నా నేను. ఎవరిని? ఫ్లిప్‌కార్ట్ వాడిని. ఏంది నీ క్వెషన్ చెప్పన్నాడు. ఏమి లేదు సింపుల్‌గా నువ్వేమో ల్యాప్‌టాప్ గీసావు. ల్యాప్‌టాప్ నుంచి చూసుకో ఫ్లిప్‌కార్ట్‌నన్నావు. నాకేమో ల్యాప్‌టాప్ లేవు. మాకున్నదేంది ఒట్టి మొబైల్సే ఉన్నాయి. ఒట్టి మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మా దగ్గర ల్యాప్‌టాప్‌లు లేవు.
మరి మేము కూడా నీ ఫ్లిప్కార్ట్‌ని చూసుకోవచ్చా? యెస్. కెన్ ఐ గెట్ ద ఫ్లిప్కార్ట్ వెబ్‌సైట్? ఫ్లిప్కార్ట్ వెబ్ పేజెస్ తీసుకోవచ్చా? యెస్ యూ కెన్ ఈజీలీ. ఎలాగా? ఏం లేదు, సింపుల్‌గా మీరు మొబైల్ తీసుకోండి. ఆ మొబైల్‌కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ప్లేస్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ప్లేస్ అయిన తర్వాత అప్పుడు వెంటనే ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇలాగ రీచ్ అవ్వచ్చు మీరు ఈజీగా. రీచ్ అయ్యి మీ పని చేసుకోవచ్చు. ఎలాగా? ఫోను ద్వారాగైతే. అంటే ఫోను ద్వారాగెళ్ళినా అక్కడికే వెళ్తుంది. యెస్ ఫ్రెండ్స్. ల్యాప్‌టాప్ ద్వారాగెళ్ళినా ఆ పేజీకే డిస్‌ప్లే అవుతుంది. అంటే ఈ పేజెస్ అన్నీ ముందుగానే రాసి పెట్టుకున్నాడు ఒక వ్యక్తి. తయారు చేసి పెట్టుకున్నాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అర్థమైందా? నీవు గమనించావో లేదో నువ్వు ఇట్లాగా ఇది నీ మొబైలు. నీ మొబైల్‌లో ఇక్కడ ఫోన్‌పే ఓపెన్ చేస్తే వెంటనే ఇక్కడ ఏంది మనీ ట్రాన్స్‌ఫర్ వస్తది. చెక్ బ్యాలెన్స్ వస్తది. అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మీరు ప్రెస్ చేసిన వెంటనే కన్సర్న్డ్ సర్వర్‌కి అది రీడైరెక్టర్ అయిద్ది. అక్కడి నుంచి నీ డేటా తెచ్చుకునేది నీకు డిస్‌ప్లే చేసి చూపిస్తుంది నీకు. అంతే. ఇక్కడికెళ్తది సర్వర్‌కి, ఇక్కడ కనెక్ట్ అయ్యిద్ది, యాక్సెస్ జరిగిద్ది. ఇక్కడి నుంచి నీ డేటా నీకు చూపిస్తది. తీసుకురా బాబు నీ డేటా నాకెందుకని. అట్లా. అర్థమైందా ఇది? ఇది నీ మొబైల్. యెస్. అంటే మొబైల్ ఉన్నవాళ్ళకి ఇలాగా, మొబైల్ లేని వాళ్ళకి అలాగా ఉపయోగించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సరే. ఓకే సార్. ఓకే సార్. బానే ఉంది. అంటే అవన్నీ పేజెస్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత ఆ పేజెస్ అన్నీ ప్రపంచంలో ఉన్న అందరికి కనిపిస్తాయి. అంతే కదండీ! యెస్ అంతే. సింపుల్ లాజిక్. సింపుల్. ఓకే. సో, ఇప్పుడు క్లౌడ్ ఇంజినీర్ ఏం చేశాడు? యెస్. ఈ వెబ్ పేజెస్ అన్నీ ప్లేస్ చేయడానికి సర్వర్‌లు తయారు చేశాడు. ఆ సర్వర్‌లు తయారు చేస్తే ఆ వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేసేసాం. అర్థమైందా? సో, ఇక్కడ సర్వర్‌లు తయారు చేసే వ్యక్తి పేరే క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వరే క్లౌడ్ సర్వర్. అంటే మనం ఎక్కడనో రెంట్‌కి తెచ్చుకున్నాం ఈ సర్వర్‌ని. క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ సర్వర్. క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడు? సర్వర్‌ల మీద పని చేస్తాడు. సర్వర్స్‌ని మానిటరింగ్ చేస్తాడు. సర్వర్స్‌ని ట్రబుల్ షూట్ చేస్తారు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ విత్ ద సర్వర్స్ ఇంకో రకంగా పని చేస్తాడు. అట్లాగా ప్రతి దాంట్లో ఇదిగో ఈయన పని చేస్తాడు. ఎక్కడ? క్లౌడ్. అది అతని డ్యూటీ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎవరి డ్యూటీ? క్లౌడ్ ఇంజినీర్ డ్యూటీ. యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్ ఐ కెన్ మేనేజ్ ద ఎంటైర్ నెట్వర్క్. ఐ కెన్ మానిటర్ ద ఎంటైర్ నెట్వర్క్. అంటే సార్ డైరెక్ట్ కంపెనీకెళ్తే నీ పాటికి నువ్వు చేసుకొని ఎళ్తావా ఏంటి? నో వే. వాళ్ళు ఆగమంటారు. "ఏ బాబు ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. వెయిట్ చెయ్యి. ఫస్ట్ వెంటనే వద్దు. వెయిట్ చెయ్యి. కొంత టైం తీసుకొని అంతా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు రా" అంటారు. ఇది వెబ్ డెవలపరు, ఫ్రంట్ ఎండ్ డెవలపరు, టెస్ట్ ఇంజినీర్ చేసే పనులన్నీ చూపించా. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంది? ఏం లేదు సింపుల్‌గా ఇక్కడి నుంచైనా సరే మనం మొబైల్ నుంచైనా సరే ఈ పేజెస్‌కి కనెక్ట్ అవుతున్నాం. ల్యాప్‌టాప్ నుంచైనా సరే ఈ పేజెస్‌కి మనం కనెక్ట్ అవుతున్నాం. బట్ ఓకే. అసల ఈ ఈ ఈ ఇదిగో ఈ సర్వర్‌లు తయారు చేసిన వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. బానే ఉంది సార్. అంతా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సర్వర్‌లో డిప్లాయ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? సపోజ్ సర్వర్ డిప్లాయ్ చేసాం. ఈ సర్వర్ ఆగిపోయింది. అప్పుడు పేజెస్ కనపడతాయా? నో వే. ఇంకోటుందా? నో వే కనిపించవు. ఏం కనపడవు. మరప్పుడు ప్రాబ్లమే. రియల్‌గా ప్రాబ్లమే. అందుకోసమే క్లౌడ్ ఇంజినీర్స్ ఎక్కువ గావాలి. మీరు ఏందంటే ఫస్ట్ ఆ డిజైన్ జేసి పెట్టుంటారు. ఇదిగో ఇక్కడ వాడు చెక్ బ్యాలెన్స్ క్లిక్ జేస్తే ఇదిగో ఈ సర్వర్‌లో చెక్ బ్యాలెన్స్ పేజ్ వాడికి డిస్‌ప్లే చెయ్యి. ఓకే. వాడు పేమెంట్ జేయాలని ట్రై జేస్తున్నాడు. అప్పుడు పేమెంట్ పేజ్ వాడికి డిస్‌ప్లే చెయ్యి. ఆ పేమెంట్ పేజ్‌లో ఏముంటది? ఎవడికి పంపించాలా? వాడి ఫోను నంబర్ ఏంది? ఎందుకు పంపిస్తావు? అట్లా. అలాగే ఏ సర్విస్ కావాలంటే ఆ సర్విస్ వీడు నీకు ఈజీగా ఇస్తాడన్నమాట. ఎందుకు? సర్వర్‌లో ఉంది కాబట్టి అది. సరే బానే ఉంది. ఇప్పుడు రియాలిటీలో రియల్‌గా ఓకే. రియల్‌గా అసలేంది జరుగుద్ది? రియల్‌గా ఏం జరిగిద్ది? హ్మ్. ఇప్పుడు చూద్దాం అసలు స్టోరీ.
ఓకే. ఇప్పుడు చూద్దాం అసలు స్టోరీ. సో, ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి పేరేంది? ఫ్లిప్‌కార్ట్. ఈ వ్యక్తి పేరు ఫ్లిప్‌కార్ట్. సో, ఈ వ్యక్తి చాలా వెబ్ పేజెస్ తయారు చేశాడు అనుకుందాం. చాలా వెబ్ పేజెస్ తయారు చేశాడు అనుకోండి. ఓకే. ఆ వెబ్ పేజెస్ అన్నీ ఇది వెబ్ పేజ్ 1, 1, 2 కొన్ని లక్షల వెబ్ పేజెస్ ఉన్నాయి. అతను అడిగాడు, "బాబు ఈ వెబ్ పేజెస్ మొత్తం సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి" అన్నాడు. ఆహా! సర్వర్‌లో డిప్లాయ్ చేయాలా? ఎన్ని సర్వర్‌లు కావాలా? అంటే నాది ఫ్లిప్‌కార్ట్ బిజినెస్సు. నాది ఇండియా వైడ్‌గా బ్రహ్మాండంగా ఉంది. బాగుంది. ఎవడైనా పర్చేజ్ చేయగలుగుతున్నాడు. కాబట్టి నాకు ఒక 1000 సర్వర్‌లు కావాలన్నాడు. 1000 సర్వర్స్ రిక్వైర్డ్ టు రన్ మై బిజినెస్ అన్నాడు. అప్పుడు ఆ 1000 సర్వర్‌లు తయారు జేస్తే, ఆ 1000 సర్వర్స్‌లో నేను వెంటనే ఇదిగో ఇవన్నీ ఈ వెబ్ పేజెస్ అన్నీ డిప్లాయ్ జేసుకుంటా. అప్పుడు అందరికి అందుబాటులో ఉంటాయి. 1000 సర్వర్స్ కావాలి. ఆ 1000 సర్వర్స్‌లో ఈ వెబ్ పేజెస్ అన్ని డిప్లాయ్ జేస్తా అన్నాడు. 1000 సర్వర్స్. మరి 1000 సర్వర్‌లంటే ఇస్తామండి అన్నాడు. మరి ఒక సర్వర్ ఖర్చెంత అంటే చెప్పాను గదా! 15,00,000. మరి 100 సర్వర్‌ల ఖర్చెంత? యెస్. 100 సర్వర్‌లు. యెస్ ఫ్రెండ్స్. మరి 1000 సర్వర్‌లు. అయ్యో! క్రేజీ. ఔట్. యాహ్! ఇక వాడు బిజినెస్ నడపాలా వద్దా? నో వే నడపటానికి లేదు. అయితే దీనికి ఫ్లిప్‌కార్ట్ ఒకడు సలహా ఇచ్చాడు. ఏమని? "అరే ఫ్లిప్‌కార్ట్ నీకు తెలుసో లేదో సర్వర్‌లనేది మనం 2 విధాలుగా తెచ్చుకోవచ్చు" అన్నాడు. సర్వర్‌లనేది మనం 2 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఆహా! ఎట్లా? ఏం లేదు. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకిప్పుడు సర్వర్‌లు తెచ్చుకోవటానికి. యాహ్! ఏంది అన్నాడు. ఏం లేదు. ఆప్షన్ నంబర్ 1లో అంటే సర్వర్‌లు కొనాలనుకుంటున్నావు గదా! ఆప్షన్ నంబర్ 1లో ఏం జరిగిద్ది తెలుసా? ఆప్షన్ నంబర్ 1లో నువ్వు తప్పకుండా సర్వర్‌లు పర్చేజ్ చేయాలా. యెస్. వి మస్ట్ పర్చేజ్ ద సర్వర్స్. తర్వాత ఏం జేయాలా? పూర్తి స్థాయిలో పర్చేజ్ చేసిన తర్వాత వాటిని కాన్ఫిగర్ జేసి, అవి జేసి, ఇవి జేసి చేయాలా. దానికి టైం పట్టిద్ది. అసలు సర్వర్‌లు తయారు జేయడానికి టైం పట్టిద్ది. చాలా టైం పట్టిద్ది. ఎన్ని సర్వర్‌లు? 1000 సర్వర్‌లు చెప్పావు నువ్వు. 1000 సర్వర్‌లు తయారు చేయాలంటే అట్‌లీస్ట్ 2 మంత్స్ పట్టిద్ది. ఆ 2 మంత్స్ దాకా ఏం చేయాలి నేను? నువ్వు ఆగాలి అంతే ఉండాల. మరి కస్టమర్‌లు దెబ్బతింటే తిన్నయి. అంటే అట్లా ఉండేది సిట్యుయేషన్. ఎప్పుడు ఆప్షన్ నంబర్ 1లో. అంటే సర్వర్‌లనేది 2 విధాలుగా తయారు చేసి ఇయ్యొచ్చు. సర్వర్‌లనేది 2 విధాలుగా తయారు చేయొచ్చు. బట్ ఒక విధానం, ఒక ప్రాసెస్, ఒక ఆప్షన్ ఏందంటే అర్థమైందా? ఒక ఆప్షన్ ఏందంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టుకోవాలి. ఎక్కువ టైం పడుతుంది. ఎప్పుడో నువ్వు 4 ఏళ్లకో, 3 ఏళ్లకో అట్లా ఆప్షన్ నంబర్ 40 రోజులకో, 60 రోజులకో నీకు సర్వర్‌లొస్తాయి. 40 రోజులకో, 60 రోజులకో సర్వర్‌లొస్తాయి. నువ్వు ఈజీగా సెట్ అవ్వు. కానీ ఆ 20 డేస్ నీకు బిజినెస్ క్రూషియల్ టైమ్. ఆ టైంలోనే సర్వర్‌లు నీకు ఆగిపోయినాయి. వెంటనే గావాలి సర్వర్‌లు. ఆడు వద్దన్నా. అంటే వాడేమన్నాడు, ఆప్షన్ నంబర్ వద్దండి. ఖర్చు ఎక్కువవుతుంది. ఇన్ని 1000 సర్వర్‌లు, 1000 సర్వర్‌లు కొనాలంటే కష్టం. 1000 సర్వర్‌లు మళ్ళీ తయారు జేసి మళ్ళీ నా దగ్గరికి రావాలంటే 2 నెలలు పట్టిద్ది. అదొక కష్టం. టైం ఎంత? అంటే టైము దగ్గరగా చాలా టైం పట్టిద్ది. ఖర్చెంత? ఖర్చు చాలా కోట్లల్లో ఖర్చయిద్ది. ఇదంతా నాకవసరమా? అన్నాడు. ఆప్షన్ నంబర్ 1 చెప్తే. ఎవరు? ఫ్లిప్‌కార్ట్ వాడు. సరే ఆప్షన్ నంబర్ 2 ఏదో ఉంది చెప్పవయ్యా అన్నాడు. ఆహా! ఏం లేదండి. ఆప్షన్ నంబర్ 2 అంటే ఏం లేదు సార్. ఆప్షన్ నంబర్ 2 అంటే ఏముందంటే, ఇదిగో, ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సను నీకు కావాల్సిన సర్వర్‌లన్నీ రెంట్‌కిస్తాడు. అది ఎప్పుడైనా 24/7. యెస్. నువ్వు ఎంతసేపు వాడుకుంటే అంతసేపు రెంట్ పే చేయాలా ఈ పర్సన్‌కి అన్నాడు. ఓహో! ఆ పర్సన్‌కి రెంట్ పే చేయాలా అంతే. ఆ! నీకెంత కావాలంటే అంత వాడేసుకోవచ్చు. అట్లా మరి ఓకే. మరి ఆ పర్సన్ ఎట్లా? ఏంది? ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ అంటే సర్వర్‌లు ఇస్తాడు రెంటల్ బేసిస్‌లో. స్టోరేజ్ ఇస్తాడు రెంటల్ బేస్‌లో. ఎవరు ఈ పర్సన్? ఎక్కడుంటాడు వాడు? యూఎస్‌లో. యూఎస్‌లో ఉన్నోడు మనకెట్టిస్తున్నాడు? అంటే వాడి కేంద్రం ఇండియాలో గూడా పెట్టేసాడు. 2 కేంద్రాలున్నాయి. ముంబై ప్లస్ హైదరాబాద్ 2 కేంద్రాలున్నాయి వాడియి. అందువల్ల బిజినెస్ అంతా ఇక్కడే స్టాక్ అయిపోయింది. ఇక్కడే బిజినెస్ అంతా ఐటీ ఇండస్ట్రీ, ఐటీ యూ నో సంథింగ్ కాల్డ్ డిపార్ట్‌మెంట్స్ గావచ్చు, ఇంకోటి గావచ్చు మొత్తం రియల్‌గా ఇక్కడే ఉంది. ఎక్కడ? ఆప్షన్ నంబర్ 2లో. ఎందుకు రావాల్సొచ్చింది ఆప్షన్ నంబర్ 2కి? అంటే ఏం లేదు. మనకి ఒక వ్యక్తి సర్వర్‌లు ఇస్తున్నాడు రెంటల్ బేసిస్‌లో. స్టోరేజ్ ఇస్తున్నాడు రెంటల్ బేసిస్‌లో. అవి ఉపయోగించుకొని నేను ఎదుగుతాను. అవి ఉపయోగించుకొని నేను బిజినెస్ రన్ చేసుకుంటాను అన్నాడు. హుహు. మరి ఇప్పుడు కరెక్టే ఆప్షన్ నంబర్ 2 చెప్పావు బానే ఉంది ఆప్షన్ నంబర్ 2. మరి దానికి పేమెంట్ ఎంత కట్టాలా?
ఆప్షన్ నెంబర్ 2కి? అంతే కదా! ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2 ఉందబ్బా. ఆప్షన్ నెంబర్ 2 ఏంది? సర్వర్‌లు ఇచ్చేది. ఆప్షన్ నెంబర్ 2 ఏంది? స్టోరేజ్ తెచ్చుకునేది. వాడేమన్నాడు? ఎంత డబ్బులు పే చేయాలన్నాడు. అప్పుడు వాడు చెప్పాడు, "బాబు అడ్వాన్స్ పేమనేది ఉంటదమ్మా. అడ్వాన్స్ పేమెంటు. నువ్వు నెల రోజులు వాడుకో. తర్వాత రిసోర్స్‌కి ఎంత బిల్ అయిందో అంత బిల్ పే చేయి. అంతే వేరేదొద్దు" అన్నాడు. ఓహో! ఇదే. ఇదే. సార్ ఇక్కడ ఓకే. సో, ఇది యాక్చువల్‌గా వెబ్ పేజెస్ తయారీ జరిగింది. ఈ వెబ్ పేజెస్ అన్నీ గూడా ఫ్లిప్‌కార్ట్ వాడి, ఓకే. ఫ్లిప్‌కార్ట్ వాడి, ఓకే. ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఒక వ్యక్తి ఏమో తయారు చేశాడు. మరొక వ్యక్తి ఏమో వీటిని మొత్తాన్ని టెస్టింగ్ చేశాడు. టెస్టింగ్ అంటే వెదర్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్‌లీ ఆర్ నాట్. వెదర్ దే ఆర్ డిజైన్డ్ ప్రాపర్‌లీ ఆర్ నాట్ అనేది చేశాడు. స్టెప్ 1లో వ్యక్తి ఏమో డెవలప్ చేశాడు. స్టెప్ 2లో వ్యక్తి ఏమో టెస్టింగ్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాడు ఒక ఆప్షన్ అడిగాడు. ఎవరిని? టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ని. ఎక్కడ? కంపెనీలో. కంపెనీలో టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ని అడిగాడు. ఏమని? "అరె! టెక్నికల్ ఎక్స్‌పర్ట్, ఇదిగో ఈ పేజెస్ అన్నీ డెవలప్ చేసేసాము. ఈ పేజెస్ అన్నీ టెస్టింగ్ గూడా చేసాము. అయితే ఈ పేజెస్ మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి కనిపించాలా? ఈ పేజెస్ మొత్తం ప్రపంచానికి కనిపించాలంటే ఏం చేయాలా?" అనంటే వాడప్పుడు ఏది చెప్పాడు. ఏమని? "ఓకే బాబు, సర్వర్స్‌లో డిప్లాయ్ చెయ్యి" అన్నాడు. సర్వర్‌లు తీసుకో, ఆ సర్వర్‌లో డిప్లాయ్ చెయ్యి అన్నాడు. ఈ పేజెస్ మొత్తాన్ని సర్వర్‌లో డిప్లాయ్ చేస్తే, అప్పుడు మనలాంటి వాళ్ళు మన ల్యాప్‌టాప్ నుంచైనా, మన మొబైల్ నుంచైనా ఆ సర్వర్‌లకి కనెక్ట్ అయితే మనకు ఆ పేజెస్ చూడగలుగుతున్నాం. ఆ పేజెస్ మనకు డిస్‌ప్లే అవుతున్నాయి. అది మనం ఫోను ద్వారాగా కనెక్ట్ అయినా, ఫోనులో ఏంది యాప్ అంటాం. యాప్ అంటే ఏంది? అంటే వాడు చెప్పాడు ఏమని? ఎవడు? ఫ్లిప్‌కార్ట్ వాడు ఏమనంటే, "బాబు, నువ్వు నువ్వు ఇదిగో ఈ పేజెస్ మొత్తాన్ని నీ ల్యాప్‌టాప్ ఉపయోగించి చూడాలి అననుకుంటే, నీ ల్యాప్‌టాప్ ఓపెన్ చెయి. ఓకే. నీ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ జేసుకో. ఓకే. చేసుకొని www.flipkart.com అని టైప్ చెయి. టైప్ చేసిన వెంటనే నువ్వు ఈ సర్వర్‌లకి కనెక్ట్ అవుతావు. ఆ పేజెస్ మొత్తం నీకు కనపడతాయి. ఎక్కడి నుంచి? నీ ల్యాప్‌టాప్ నుంచే. ఓకే. అయితే నీ దగ్గర ల్యాప్‌టాప్ లేదు అనుకుంటూ, నీ దగ్గర ల్యాప్‌టాప్ లేదన్నాడు ఒక వ్యక్తి. అప్పుడు నువ్వేం జేస్తావు? నీ నీ మొబైల్ ఓపెన్ చెయి. థిస్ ఈస్ యువర్ స్మార్ట్ ఫోన్. ఓకే. ఈ మొబైల్‌లో నువ్వేం జేస్తావు? నేనొక అప్లికేషన్ ఇస్తా. ఒక యాప్ ఇస్తా. ఏది? ఫ్లిప్‌కార్ట్ యాప్. ఈ ఫ్లిప్‌కార్ట్ యాప్ అనేది ఇదిగో నీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ జేసుకో. ఫ్లిప్‌కార్ట్ యాప్. అరే! యాప్ డౌన్‌లోడ్ చేసుకో అంటారు. యాప్ డౌన్‌లోడ్ జేసుకో. డౌన్‌లోడ్ జేసుకొని జస్ట్ ఆ యాప్ మీద ఇలా క్లిక్ చేయి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఈ సర్వర్‌లకొచ్చేస్తారు మీరు. ఎక్కడున్న సర్వర్‌లు? ఇదిగో ఈ సర్వర్‌లకి. ఈ సర్వర్‌కి రీచ్ అవుతారు. ఆ సర్వర్‌లో ఉన్న పేజెస్ మీరు చూస్తారు. త్రూ యువర్ మొబైల్. నీ మొబైల్ ద్వారాగా ఇదంతా జరుగుతా ఉంటది. అంటే నీ మొబైల్‌లో మాత్రం ఫ్లిప్‌కార్ట్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే చాలు. డైరెక్ట్‌గా నువ్వు ఇదిగో ఇక్కడ ఉన్న ఈ అప్లికేషన్‌కి కనెక్ట్ అవుతావు. ఈ సర్వర్‌లో ఉన్న అప్లికేషన్స్. అది విషయం అని చెప్పాడు. అంటే ఇది ప్రొసీజర్. అంటే మనకు జరుగుతున్న ప్రొసీజర్ గూడా ఇదే. అయితే ఇందులో మీరు నేర్చుకోవాల్సిందేందంటే, ఫ్లిప్‌కార్ట్ అనేవాడికి సర్వర్‌లు ఎక్కడి నుంచొస్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంటు. సర్వర్‌లు లేకపోతే అసలు ఏమి లేదు. వాడి బిజినెస్సే లేదు గదా! సర్వర్‌లు ఉండబట్టే గదా! ఆ సర్వర్‌లు మనం కనెక్ట్ అయ్యి, అది ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అయినా మనకి పేజెస్ కనపడుతున్నాయి. మొబైల్ నుంచి కనెక్ట్ అయినా పేజెస్ మనకు కనపడుతున్నాయి. ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అయినా పేజెస్ మనకు కనపడుతున్నాయి. మొబైల్ నుంచి మనం కనెక్ట్ అయినా పేజెస్ మనకు కనపడతాయి. ఎలాగా? అవి సర్వర్‌లో ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఈ వెబ్ పేజెస్ తయారు చేసి వాళ్ళింట్లోనో, మన ఇంట్లోనో ఇవన్నీ ప్లేస్ చేస్తే ఇవన్నీ దాచిపెట్టుకుంటే రాదు గదా! ఎవరికీ కనపడవు. అందువల్ల ఈ పేజెస్ మొత్తాన్ని తయారు చేయాలి. తర్వాత ఈ పేజెస్ మొత్తాన్ని టెస్టింగ్ చేయాలి. ఈ పేజెస్ మొత్తాన్ని సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఏంది? సర్వర్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్. సర్వర్‌లోకి అప్‌లోడ్ చేయాలి. డిప్లాయ్ అంటారు దాన్ని. ఓకే. సో, ఇదంతా జరిగితే అప్పుడు మనం బయట నుంచి మనం ఉపయోగించుకుంటున్నాం. బయట నుంచి ఎట్లా ఉపయోగిస్తున్నాం? అంటే ఈ సర్వర్‌లకి యాక్చువల్‌గా బై డిఫాల్ట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటాయి. మనం మొబైల్‌కి గూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. సో, కాబట్టి మీరెప్పుడైనా సరే ట్రాన్స్‌ఫర్ అని కొట్టారనుకోండి, వెంటనే ఇదిగో ఈ పేజ్‌కి కనెక్ట్ అవుతారు మీరు. ఫోన్‌పే ఓపెన్ చేసి ట్రాన్స్‌ఫర్ అని కొట్టగానే ఇక్కడికి కనెక్ట్ అయ్యేది. అంటే ఈ పేజే మీకు కనపడేది. అంటే సర్వర్‌లో ఉన్న పేజీనే నువ్వు చూస్తున్నావు. అంతేగాని నీ మొబైల్‌లో ఏం పేజ్ లేదు. ఇప్పుడు నువ్వు రీచార్జ్ చేయాలా? ఫోన్‌పేకెళ్ళి రీచార్జ్ చేయరా బాబు అన్నావు. అంటే రీచార్జ్ అనే పేజ్ నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే,
ఇక్కడ ఉన్న పేజ్ కనెక్ట్ అవుతుంది నీకు. రీచార్జ్ అనే పేజ్ ఆల్రెడీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏ సర్వర్. అది ఎవరు తయారు చేశారు? చాలా మంది ముందుగానే తయారు చేసి ఆ సర్వర్‌లో ఏసేసాం. అట్లాగా అంటే ఎలా సాధ్యం ఇదంతా? అంటే నీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది. ఇదిగో ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది. సో, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం వల్ల మీరు ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని తీసుకోగలుగుతున్నారు. పొరపాటులో మీరు మీ మొబైల్‌కి నెట్ ఆపేసి ఒకసారి ఫోన్‌పేకి కనెక్ట్ అవ్వండి చూద్దాం. "ఏయ్ బాబు మొబైల్ డేటా ఆన్ చేయమ్మా" అనిద్ది వెంటనే. మొబైల్ డేటా లేదు ఆన్ చేయండమ్మా అంటది. ఎందుకు? ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఈ సర్వర్‌కి నేను వెళ్ళలేను. ఐ కెనాట్ ఏబుల్ టు గో దిస్ సర్వర్. ఈ సర్వర్ దగ్గరికి ఎళ్ళకపోతే నాకేం తెలీదు. ఏం చేయాలో నాకు తెలిసియాలంటే ఈ సర్వర్ దగ్గరికెళ్ళాలా. ఈ సర్వర్ దగ్గర ఉంది విషయం అంతా. అని మీరు అర్థం చేసుకోవాలి. ఇమాజిన్ థాట్. అర్థమైందా? ఆ సర్వర్ దగ్గరికి ఎళ్ళటానికి నీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఆ సర్వర్ నువ్విచ్చేదాన్ని తీసుకోవడానికి ఆ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఇది స్టోరీ. సో, ఇక్కడ ఇలా జరిగింది అనుకోండి. అసలు ఇప్పుడు ఈ కేస్‌లో ఇక్కడ సర్వర్‌లు తయారు చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లకి ప్రాబ్లమ్ వస్తే చూసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లకి ఏదైనా రిస్క్ వస్తే చూసే ట్రబుల్ షూట్ చేసేది క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లు 24/7 పనిచేస్తున్నాయా లేదా చూసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. అది ఇప్పుడు మీరు నేర్చుకోబోయే కోర్స్. సర్వర్‌లు మేనేజింగ్ ద సర్వర్స్, మానిటరింగ్ ద సర్వర్స్. ఇక కొత్తగా సర్వర్‌లు కావాలంటే మళ్ళీ తయారు చేస్తారు. కొత్తగా సర్వర్‌లు కావాలంటే మళ్ళీ తయారు చేస్తారు. అంటే కొత్తగా సర్వర్‌లు ఎందుకు అవసరం అవుతాయి సార్? అంటే ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్టే ఉంది. వాడు కొత్త కొత్త పేజెస్ అన్నీ తయారు చేస్తా ఉంటాడు. ఇదిగో దసరాకి ఈ ఆఫర్ పెట్టాం. ఇదిగో పర్చేజ్ చేసుకోండి అని ఒకటి పెడతాడు. ఇదిగో ఒప్పో, రియల్‌మి, ఐఫోన్‌లు ఇదిగో ఇంత తక్కువ ధరలకే రేపటి నుంచే స్టాక్ ఉంది. మీరు పర్చేజ్ చేసుకోండి అని ఒక ఆఫర్ పెడతాడు. ఇయన్నీ ఏంది ఆఫర్‌లు మరి సర్వర్‌లు ఎక్కువ కావాలి కదా! ఎందుకు? ఆఫర్‌లు ఎక్కువ పెట్టినప్పుడు జనాలు ఎక్కువ మందొస్తారు. ఎక్కువ పెరిగిద్ది. రద్దీ పెరిగిద్ది. అంతే గదా! ఇప్పుడు 30,000 ఫోను. ఏంటి? 30,000 ఫోను. అయితే మీరు గనక ఫ్లిప్‌కార్ట్‌కొచ్చి రేపు గాని కొంటే 15,000కే ఇస్తాం. అంటే 50% ఆఫర్ పెట్టాం అన్నాడు వాడు. అప్పుడు 15,000కి 50% ఆఫరు. రేపు రండి. రేపు కొని పర్చేజ్ చేసుకోండి అన్నా నేనే. వెబ్ పేజ్ మొత్తం తయారు చేసి సర్వర్‌లో డిప్లాయ్ చేశా. అప్పుడు సర్వర్‌లో డిప్లాయ్ చేస్తే నువ్వేంది కనపడింది సర్వర్‌లో నీకు. ఆ వెబ్ పేజ్ కనపడింది. కనపడేసరికి నువ్వేం చేసావు? హమ్మయ్య! రేపు మనం ఎట్లాగైనా ఈ మొబైల్‌ని పర్చేజ్ చేయాలని మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు సర్వర్‌కి ట్రై చేస్తున్నావు. ఆ ఇంటి దగ్గర నుంచి మీ ఇంకొకళ్ళు సర్వర్‌కి ట్రై చేస్తున్నారు. ఈ ఇంకొకళ్ళ దగ్గర వాళ్ళు సర్వర్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక అంటే అన్ని రిక్వెస్ట్‌లు సర్వర్‌లకొస్తాయి. అంటే ఎక్కువ రిక్వెస్ట్‌లు సర్వర్‌కొస్తాయి గాబట్టి అప్పుడు ఆ సర్వర్‌లు పనిచేయవు. క్రాష్ అయిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో సర్వర్‌లు పెంచుకోవాలి మనం. ఎక్కువ గావాలా. ఆల్రెడీ ఇదంతా జరుగుతా ఉంది. ఆల్రెడీ ఇదిగో ఈ సర్వర్‌లున్నాయబ్బా నీకు. సర్వర్‌లన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్. 1000 సర్వర్‌లున్నాయి. ఎక్సలెంట్. సూపర్. కానీ ఇప్పుడేంది సడెన్‌గా నువ్వు కొన్ని ఆఫర్స్ పెట్టావు. ఆఫర్స్ పెట్టి, ఆ ఆఫర్స్ పేజెస్ అన్నీ తయారు చేశావు. ఆఫర్స్ పేజ్ మొత్తం ఇవి. ఇదిగో ఇవి ఆఫర్స్ పేజ్. మొత్తం ఇవి ఆఫర్స్ పేజ్. అంటే కొన్ని శారీస్ మీద ఆఫర్ పెట్టావు. కొన్ని పిల్లల టాయ్స్ మీద ఆఫర్స్ పెట్టావు. టీవీలు, ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లు, కూలర్‌లు, ఏసీల మీద అన్నిటి మీద ఆఫర్‌లు పెట్టావు. ఆఫర్‌లు పెట్టినయన్నిటికి పేజెస్ తయారు చేశావు. ఆ పేజెస్ మొత్తాన్ని ఒక వ్యక్తి టెస్ట్ చేశాడు. టెస్టింగ్ చేసిన తర్వాత ఆ పేజెస్ మొత్తాన్ని ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేశాం. ఈ పేజెస్ మొత్తాన్ని ఈ సర్వర్‌లో డిప్లాయ్ ఇదిగో ఇయన్నీ పేజెస్ అన్నమాట. ఈ సర్వర్‌లో డిప్లాయ్ ఉంది. ఇదంతా కనపడేది సర్వర్. ఆ సర్వర్‌లో పేజెస్, నంబర్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు నువ్వు ఆఫర్ పెట్టావు గదా! ఇప్పుడేం జరిగిద్ది? టోటల్‌గా కస్టమర్‌లందరూ చూస్తారు దీన్ని. రేపు ఆఫర్ ఉందిరా అని ఫ్లిప్‌కార్ట్‌కి రావటం మొదలుపెడతారు. అలా వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్న జనాభా ఎంత 150,00,00,000 జనాభా. 150,00,00,000లో ఫ్లిప్‌కార్ట్ వాడేది 100,00,00,000 మంది. ఒక్కసారే 100,00,00,000 మంది పర్చేజ్ చేసుకోవాలని ఈ సర్వర్‌ల మీద పడినప్పుడు లోడ్ పెరిగిద్ది సర్వర్‌ల మీద. అప్పుడు సర్వర్‌లు స్లోగా పనిచేస్తాయి. ఆ సర్వర్‌లు క్రాష్ అయిపోయే అవకాశం గూడా ఉంటది. ఇది గమనించాడు ఫ్లిప్‌కార్ట్ వాడు. అయ్యో! ఎట్లయితే చాలా కష్టం. అట్లయితే ఒక పని చేద్దాం. రేపు ఎక్కువ మందొస్తారు గాబట్టి, రేపటి కోసమే ఒక 2,000 సర్వర్‌లు అర్జెంట్‌గా గావాలి మనకి. 2,000 సర్వర్‌లు అర్జెంట్‌గా గావాలి. ఎందుకు? రేపు లోడ్ ఎక్కువ పెరిగిద్ది. మనం ఆఫర్‌లు పెట్టాంగా ఎక్కువ మందొచ్చేస్తారు. కొన్నా కొనకపోయినా ఎక్కువ మందొస్తారు. పొరపాటున ఎక్కువ మందొచ్చినప్పుడు సర్వర్‌లు పని చేయకపోతే ఫ్లిప్‌కార్ట్ అనే పేజే ఓపెన్ గాదు. పేజే ఓపెన్ కాకపోతే ఫ్లిప్‌కార్ట్‌కి రారు. వేరే దానికెళ్తారు. నా కాంపిటీటర్ వేరే వాళ్ళు చాలా మందున్నారు. దానికెళ్తారు. అప్పుడు వాళ్ళ బిజినెస్ బాగుంటది. నా బిజినెస్ డౌన్ అయిద్ది.
ఆన్లైన్ బిజినెస్ మొత్తం పడిపోద్ది. ఇంకెవడో ఫ్లిప్‌కార్ట్‌కి రాడు. కాబట్టి నేను అట్రాక్టివ్‌గా మంచి మంచి ఆఫర్‌లు ఇవ్వాలా. 10 రోజులకోసారి, 2 రోజులకోసారి, 3 రోజులకోసారి ఇలాంటియన్నీ పెట్టాలి నేను. అందుకని ఫ్లిప్‌కార్ట్ అలా నడిసిద్ది యాక్చువల్‌గా. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దగ్గర ఉన్న విషయం ఏంది? 2000 సర్వర్‌లు కావాలా. 2000 సర్వర్‌లు కావాలి కాబట్టి టెక్నికల్ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాడు. అరే! టెక్నికల్ ఎక్స్‌పర్ట్ నాకేం చేస్తావో ఏమో తెలీదమ్మా. 2000 సర్వర్‌లు అర్జెంట్‌గా కావాలి. ఇమ్మీడియేట్‌గా కావాలి. ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు ఎవడు ఫ్లిప్‌కార్ట్ వాడు ఎవడిని టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ని. ఆ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ దారి చెప్పాడు. ఏమని? "అరే బాబు! ఇదిగో ఫస్ట్ ఆప్షన్ ఉందమ్మా. సర్వర్‌లు కావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. మళ్ళీ సర్వర్ కావాలంటే సెకండ్ ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఏంటి?" అన్నాడు. అంటే ఒకటో ఆప్షన్ ద్వారాగా సర్వర్‌లు తీసుకోవచ్చు. రెండో ఆప్షన్ ఉపయోగించి కూడా సర్వర్‌లు తీసుకోవచ్చు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏది బెస్ట్ అనుకుంటే ఆ ఆప్షన్‌కెళ్ళి నువ్వు సర్వర్‌లు తెచ్చుకో అన్నాడు. ఆ! ఏంది అన్నాడు. ఏం లేదు. ఆప్షన్ నంబర్ 1 ఏందో తెలుసా? ఆప్షన్ నంబర్ 1 ఏందంటే ఒక్కొక్క సర్వరు 15,00,000 అయిద్దమ్మా. ఓకే. అప్పుడు 2000 సర్వర్‌లంటే చాలా ఖర్చయిద్దమ్మా. చాలా చాలా ఖర్చయిద్ది. నువ్వు ఆ డబ్బులు మొత్తం 50% పేమెంట్ చేయాలా? ఓకే. తర్వాతేంది నీకు ఒక 60 రోజుల తర్వాతొస్తాయి సర్వర్‌లు. అప్పుడే రావా? అప్పుడే రావు. సర్వర్‌లు అప్పుడే ఇవ్వడు గూడా. మళ్ళీ నువ్వు దాన్ని సెట్ జేసుకోవడానికి, మళ్ళీ దాన్ని కాన్ఫిగర్ చేసుకొని అవి నీకు రన్నింగ్ జేసుకోవడానికి మళ్ళీ ఒక 20 డేస్ పట్టిద్ది. ఎందుకు 2000 సర్వర్‌లు. అర్థమైందా ఇప్పుడు నీకు? అంటే ఇక్కడ ఎక్స్‌పెండిచర్ ఎక్కువవుతుంది. 60 రోజులు టైం పడుతుంది. మళ్ళీ నువ్వు దాన్ని రన్నింగ్‌లో పెట్టుకోవడానికి ఇంకొక 20 రోజులు. అంటే 80 రోజుల టైము, కోట్ల డబ్బులు కావాలి. అయ్యో! మరి ఇప్పుడు నువ్వేమో రేపే ఇస్తానని ఛాలెంజ్ చేసావు. పేపర్ మొత్తం ప్రకటించావు. మొత్తం అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేసాం. ఈడేమో 80 రోజులు పట్టిద్ది సర్వర్‌లు రావాలంటే అన్నాడు. మరి ఇలాంటి ఆప్షన్ వేస్ట్ ఇప్పుడు వీడికి. ఆప్షన్ నంబర్ 1 ఫెయిల్. ఎందుకు? ఇలా ఇంత టైం నాకొద్దు. నాకు స్పాట్‌లో గావాలి. మరి ఇన్ని కోట్ల డబ్బులు గూడా నేను ఖర్చు పెట్టలేను. చాలా ఖర్చుంది. కోట్లలో ఖర్చు పెట్టాలా. ఒక్కో సర్వర్ 15,00,000 2000 సర్వర్‌లు కొనాలంటే చాలా కష్టం. అందులోనూ ఇది నాకు వారం రోజులకో, 10 రోజులకో. నాకు లైఫ్ లాంగ్ గాదు గదా! వారం, 10 రోజులే ఉపయోగించుకుంటా. మిగతాటప్పుడు వదిలేస్తా. అంటే వారం, 10 రోజులే లోడ్ ఎక్కువుంటది. ఎక్కువ మంది ఇదిగో నా దగ్గరకొస్తా ఉంటారు ఆన్‌లైన్ ద్వారాగా. నా సర్వర్‌లు టచ్ చేస్తా ఉంటారు అని చెప్పాడు. మరేంది ఇక్కడ ఆప్షన్ నంబర్ 1 పని చేయదా? పని చేయదు. వేస్ట్. అంటే గతంలో ఇలాంటి ఆప్షన్ ఉపయోగించేవాళ్ళు బిజినెస్ రన్ చేయాలంటే. సో ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు క్లౌడొచ్చింది. ఓహో! క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంది? ఏం లేదు. ఒక పర్సన్ యూఎస్‌లో ఉన్నాడు. అతనేం జేస్తున్నాడు? తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతను ఇండియాలో పెట్టాడు. ఈ ప్రపంచ దేశాలన్నిట్లో పెట్టాడు. అన్ని ప్లేసుల్లో సర్వర్‌లు రెంట్‌కి ఇయటం అలవాటు చేసుకున్నాడు ఈయన. ఎవరు? ఈ పర్సన్. యూఎస్‌లో ఉన్న ఈ పర్సను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో సర్వర్‌లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని, ఆ దేశాల్లో ఉన్న ఆయా బిజినెస్ ఓనర్‌లకి ఆ సర్వర్స్‌ని, ఆ స్టోరేజ్‌ని రెంట్‌కి ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి నుంచి తెచ్చుకో సర్వర్‌లని ఇచ్చాడు. సలహా ఇచ్చాడు. ఓహో! మరి ఆ వ్యక్తి అనేవాడు ఎప్పుడిస్తాడు సర్వర్‌లు? ఎన్ని రోజులు పట్టిద్దంటే 1 మినిట్, 5 మినిట్స్, అండర్ 5 మినిట్స్ దే విల్ గివ్ యూ 2000 సర్వర్స్ ఇమ్మీడియేట్‌లీ అన్నాడు. ఓకే. పర్లేదు సర్వర్‌లు హమ్మయ్య! సర్వర్‌లు ఇచ్చేదానికి రెడీ. కానీ 2000 సర్వర్‌లు ఇస్తానంటున్నాడు 5 నిమిషాల్లో. కరెక్టే. మరి వాడికి డబ్బులు నేనెంత పే చేయాలి? 0 నువ్వు పే చేయాల్సిన అవసరంలా. అరె! అదేందది? అంతే. ఫస్ట్ నువ్వు సర్వర్‌లు తీసుకునేటప్పుడు పే చేయాల్సిన అవసరంలా. మరెప్పుడు పే చేయాలా? సర్వర్‌లు మొత్తం వాడుకో. 10 రోజులు వాడుకుంటావా? 20 రోజులు వాడుకుంటావా? వాడుకో. ఉపయోగించుకున్న తర్వాత నెల తర్వాత నువ్వు ఆ బిల్ పే చెయి. నీ మెయిల్ ఐడీకి బిల్లొస్తది. ఆ మెయిల్ ప్రకారం నీ బిల్ పే చెయి అంతే. అంతేనా? అంతే సింపుల్. అర్థమైందా? అంటే దీంట్లో నువ్వేంది ఎక్కువ టైము ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన పని లేదు. సొంతగా నీకు సర్వర్‌లు తయారు చేసుకునే గొడవే లేదు. అంతా వాడే చూసుకుంటాడు. వాడి సర్వర్‌లే నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఎలాగా? త్రూ ఆన్‌లైన్. యెస్. అంటే యెస్. యాస్ ఎ ఫ్లిప్‌కార్ట్ కెన్ గెట్ ఆల్ ద సర్వర్స్ ఫ్రమ్ థిస్ ఫెలో. యెస్. ఈ పర్సన్ నుంచి ఆల్ ద సర్వర్స్ ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటున్నాడు. మరి ఇలాంటి కేస్‌నే మనం ఏమంటామంటే, ఇలాంటి ప్రాసెస్‌ని మనం క్లౌడ్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది తెలుసా? అవతల వ్యక్తి యొక్క సర్వర్‌లు, అవతల వ్యక్తి యొక్క స్టోరేజి మనం రెంట్‌కి తెచ్చుకొని ఉపయోగించుకుంటున్నాం. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ అంటాం. అంటే without purchasing the servers, without buying the servers, without maintaining the servers, without managing the servers.
as the Flipkart can get all the servers from this fellow third party. This concept without any delay, without any advance payment, without any time location, without any yes. సో దీన్ని మనం క్లౌడ్ అని పిలుస్తాం. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దిస్ ఈస్ కాల్డ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఎట్లా సార్, ఎట్లా చెప్తారు మీరు? టైప్ చేయండి. అంటే ఎట్లా, ఎలాగా? ఎస్, ఎట్లా చేస్తారు? వితౌట్ బయ్యింగ్ సర్వర్స్, వితౌట్ బయ్యింగ్ స్టోరేజ్ స్పేస్. బయ్యింగ్ అంటే ఏంది? కొనకుండా. వితౌట్ బయింగ్, అసలు పర్చేజ్ చేయకుండా, సర్వర్లు పర్చేజ్ చేయకుండా, స్టోరేజ్ పర్చేజ్ చేయకుండా, వితౌట్ మేనేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మేనేజింగ్ ద సర్వర్లు మేనేజ్ చేయకుండా, వితౌట్ మానిటర్ ద సర్వర్స్, మానిటర్ ద సర్వర్లు మానిటరింగ్ చేయకుండా, అసలు వితౌట్ ఎనీ అడ్వాన్స్ పేమెంట్, అసలు వితౌట్ ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచరే రాకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచరే లేకుండా, అసలు వితౌట్ ఎనీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఏ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ లేకుండా. సో యాజ్ ద కస్టమర్ అంటే ఫ్లిప్కార్ట్, యాజ్ ద కస్టమర్ కెన్ గెట్ all the services from the AWS. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. అంటే ఆ పర్సన్ పేరు AWS. వీడు ఇక్కడ నీకు సర్వర్లు అవన్నీ సప్లై చేస్తున్నాడు, స్టోరేజ్ సప్లై చేస్తున్నాడే, ఆ వ్యక్తి పేరే AWS. ఈ వ్యక్తి మనకి ఎన్ని ఇస్తున్నాడు? ఒక సర్వీస్ రూపంలో. ఇతన్ని మనం ఏమని పిలుస్తాం? క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తాం. ఎస్, ఎవరు? AWS వాడిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే వ్యక్తిని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. ఇదంతా మనకు వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు త్రూ ఆన్లైన్. ఎస్, ఇది. సో వితౌట్ ఎనీ టైం డిలే, and without any time, without any place concern. అంటే ఏ ప్లేస్ లో అయినా సరే, అంటే ఏ ప్రదేశంలో అయినా సరే. అంటే ఏంది? నీకు సింగపూర్లో కావాలంటే సర్వర్లు ఇస్తాడు, అయినా ఇండియాలో కావాలంటే సర్వర్లు ఇస్తాడు. సింగపూర్ కాదు, ఇండియా కాదు, యూకే కాదు, యుఎస్ కాదు, నీవి ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ లో సర్వర్లు కావాలన్నా వాడు ఇస్తాడు నీకు. దట్ మీన్స్ వితౌట్ ఎనీ ప్లేస్ కన్సర్న్, అసలు ఆ ప్లేస్ తోటే సంబంధం లేకుండా ఏ ప్లేస్ లో అయినా సర్వర్లు ఇస్తాడు. వితౌట్ ఎనీ టైం డిలే అంటే ఏంది? 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు కాదు. ఎప్పుడు స్పాట్ లో ఇచ్చేస్తాడు మీకు సర్వర్. స్పాట్, ఆన్ ద స్పాట్. ఎస్, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దిస్ ఓకే. సో దిస్ సర్వీస్, ది క్లౌడ్ కంప్యూటింగ్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి. ఎస్, దిస్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడింగ్, the cloud services are provided by AWS. Cloud services are provided by AWS. లేకపోతే మీరు ఒక పని చేయండి. ఎస్, AWS ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్. AWS ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్. SERVI సర్వీస్ అన్నమాట. అంటే ఈ సర్వర్లు ఇవ్వటాన్ని, తర్వాత స్టోరేజ్ ఇవ్వటాన్ని, ఇవన్నీ మనం సర్వీస్ కింద లెక్కేస్తాం. ఆ సర్వీస్ వాడిస్తాడు. ఎవడు? AWS వాడు ఇస్తాడు. AWS ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్ టు ద కస్టమర్. CUSTOM, కస్టమర్, త్రూఅవుట్ ద గ్లోబ్. త్రూ త్రూఅవుట్ ద గ్లోబ్ అంటే ఏంది? ప్రపంచవ్యాప్తంగా వాడు ఇస్తాడు. ఇవన్నీ మనం తీసుకుంటాం. దాట్స్ ఇట్. సో అమెజాన్, AWS అంటే ఏంది? AWS స్టాండ్స్ ఫర్ అమెజాన్. AWS స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. దాని పేరు అది.
కంపెనీ పేరు అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది దీని పేరు. సో దీనికి ఓనర్ ఎవడు అంటే AWS వాడు. అయితే దీనికి పేరెంట్ ఓనర్ అంటాడు అమెజాన్ కంపెనీ. అమెజాన్ కంపెనీ వాడే దీన్ని సృష్టించాడు. దాని పేరు AWS అని పేరు పెట్టుకున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలీ డిమాండ్ క్లౌడ్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. భవిష్యత్తులో కూడా మంచిగా మనకు ఉద్యోగాల్లో అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. ఈ కోర్స్ నేర్చుకున్నాం. సరే బానే ఉంది సార్. ఇది ఇప్పుడు క్లౌడ్ అంటే తెలిసింది. క్లౌడ్ మనకి ఎవరిస్తున్నారో తెలిసింది. అసలు క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఇప్పుడు అది చెప్పండి చాలు. అంటే క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు అసలు స్టోరీకొస్తా నేను. క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడు అంటే, ఏం లేదు సింపుల్‌గా ఇప్పుడు మీరున్నారు. ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఓకే. బాగుంది. సో, ఇక్కడ ఒక ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఇక్కడ ఒక ఫ్లిప్‌కార్ట్. యెస్. ఓకే. ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎ ఫ్లిప్‌కార్ట్. దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఫ్లిప్‌కార్ట్ వాడు ఇక్కడికొచ్చాడు. ఎక్కడికి? సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికొచ్చాడు. ఏమని? ఒక రిక్వైర్మెంట్ చెప్పాడు. ఏమని రిక్వైర్మెంట్? బాబు చెప్పాను గదా! నాకు రేపు సేల్ ఉందమ్మా. ఎక్కువ మంది వస్తా ఉంటారు నా దగ్గరికి. మరి ఎక్కువ మంది వచ్చినప్పుడు నాకు చాలా 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 వరకి క్రౌడ్ పెరిగినప్పుడు ఆ సర్వర్‌లేమో తక్కువున్నాయి. నాకు కొత్త సర్వర్‌లు గావాలి అని వచ్చాడు వీడు. ఆహా! కొత్త సర్వర్‌లు గావాలి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏమంటే 2000 సర్వర్‌లు గావాలమ్మా. ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్ ఏంది? ఆ సర్వర్‌లు మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది బాధ్యతంతా నువ్వే తీసుకోవాలా. అంటే మేనేజింగ్ ద సర్వర్స్. ట్రబుల్ షూట్ అంటే సర్వర్‌లు ఆగిపోయినప్పుడు అది నువ్వే బాధ్యత. సర్వర్‌లు నడుస్తున్నప్పుడు కంటిన్యూ‌గా నడుస్తున్నాయో లేవో చెక్ చేసేది కూడా నువ్వే బాధ్యత. అంటే మానిటరింగ్ చేయటం. సర్వర్‌లు మానిటరింగ్ చేయటం, సర్వర్‌లు ఆగిపోయినప్పుడు యెస్ ట్రబుల్ షూట్ చేయటం. అంటే రిపేర్ చేయటం, ట్రబుల్ షూట్ చేయటం. మళ్ళీ కొత్తగా నాకేదన్నా సర్వర్‌లు గావాలంటే మీరే నాకివ్వాలి. నేనడుగుతా స్పాట్‌లో. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతా. నేను ఉదయాన్నే ఫోను చేసి నాకొక 1000 సర్వర్‌లు గావాలంట. నువ్వు తయారు చేసేసేదానికి సిద్ధంగుండాల. ఇది నా రిక్వైర్మెంట్. సో, ఇదంతా చెయ్యాలో. ఇదంతా చేయడానికి నీకెంత బడ్జెట్ కావాలి? బడ్జెట్ ఎంత గావాలి అని అడుగుతాడు. ఎవడికొచ్చి? సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరకొచ్చి. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, బాబు ఇదంతా మీకు చేసిస్తాము. అయితే 1 ఇయర్ కోసం మేమేం చేస్తామంటే, నీ దగ్గర 20,00,000 తీసుకుంటాం. మీ దగ్గర ఒక 50,00,000 తీసుకుంటామమ్మా. ఎందుకి? 1 ఇయర్‌కి. ఆహా! 50,00,000 ఖర్చయిద్దమ్మా అంటాడు. ఎవడు? సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ థట్ అనుకోండి సింపుల్‌గా. అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఆ మాట చెప్పినప్పుడు వీడేం 50,00,000 కాదు. నేను 40,00,000 ఇస్తానని నెగోషియేషన్ జరిగిద్దిక్కడ. ఇక 40,00,000కి ఫిక్స్ అయ్యాడు ఇక్కడ. ఓకే. 40,00,000 నేనిస్తాను. ఫస్ట్ 20,00,000 ఇస్తాను. పని మొదలయ్యి జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో 20 అట్లా ఇస్తానులే అన్నాడు. సరే. ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ ఇక్కడ రావడాన్నే ప్రాజెక్ట్ వచ్చింది అంటాం. అంతే. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందంటాం. ఓకే. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌కి ఏం తెలీదుగా. అప్పుడు వాడేం చేస్తాడు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్‌ని పిలుస్తాడు. ఎంప్లాయీస్ ఎవరు? హెచ్ఆర్ మేనేజర్. లేదు గతంలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్. గతంలో ప్రాజెక్ట్ మేనేజర్‌లు ఉంటారుగా. వాళ్ళకి పిలుస్తాడు. "అరే బాబు! ప్రాజెక్ట్ మేనేజర్, అరే హెచ్ఆర్ మేనేజర్ మీ ఇద్దరు ఇలా రాండి" అన్నాడు. వచ్చాం. "ఏం సార్ ఏంటి?" "ఏం లేదు. కొత్తగా మనకొక డీల్ వచ్చిందిరా బాబు. అది 40,00,000 ప్రాజెక్ట్ బాగుంది. కానీ దానికి ఇప్పుడు రిసోర్స్ లేరు అర్జెంట్‌గా. మనుషులు లేరు. నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్‌గా నీకు మంచి నాలెడ్జ్ ఉంది. హెచ్ఆర్ మేనేజర్ అంటే చాలా ఇదిగో రిక్రూట్ చేసే పర్సన్. మంచి నాలెడ్జ్ మీకుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు 1 వీక్ లోపల అంటే నెక్స్ట్ మండే లోపల ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలబ్బా! మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇదేమి దేవుడా! ఇప్పుడు మనుషుల్ని ఎక్కడ దేవులాడుకోవాలా? అప్పుడు హెచ్ఆర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ కలిసి అప్పుడు ఇదిగో ఇలాగ మాకు ఫ్రెషర్‌లు ఇంతమంది కావాలా? ఎక్స్‌పీరియన్స్‌లు ఇంతమంది కావాలి అని చెప్తాడు. అంటే ఎట్లా చెప్తాడు? అంటే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ముందుగానే ప్రాజెక్ట్ మేనేజర్‌కి చెప్తాడు. ఏమని? ప్రాజెక్ట్ మేనేజర్ గుర్తుపెట్టుకో. ఇది ప్రాజెక్ట్ మనకి 40,00,000 అంటే 40,00,000 ప్రాజెక్ట్‌ని మీరు చేసేటప్పుడు నాకెంత గావాలంటే ప్రాఫిట్ తెలుసా? అట్‌లీస్టు 30,00,000లో అయిపోవాలి. ప్రాజెక్ట్ మీద 10,00,000 మిగలాలి నాకు అన్నాడు. ఏంటి? ప్రాజెక్ట్ 30,00,000లోనే అయిపోవాలి. కానీ 10,00,000 నేను మిగిలించుకోవాలి. ఇట్లాగా మీరు ప్రాజెక్ట్ చేయండి. అంతేగాని అది 40,00,000 ప్రాజెక్ట్ అయితే నువ్వు దానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టావనుకో,
హెచ్ఆర్ మేనేజర్ ఉద్యోగం బీకి పడేస్తా, ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం బీకి పడేస్తా. మీ ఇద్దరు ఇక నా కంపెనీకే వద్దు, తీసి పడేస్తా మీ ఇద్దరిని. ఎందుకు? మీరు చేయలేకపోయారు. ఎందుకు? 40 లక్షల ప్రాజెక్ట్‌ని ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎట్లా? ఆహా! మరి అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఇక ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడుకుంటున్నారు. ఏమని? "అరే! ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి మన సాఫ్ట్‌వేర్ కంపెనోడు ఇలా చెప్పాడేంటి? ఖర్చు తక్కువలో పెట్టమంటున్నాడు. 10 లక్షలు మిగిలిచ్చాలంటున్నాడు" అన్నాడు. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అడిగారు. ఏమని? అప్పుడు ప్రాజెక్ట్ మేనేజరు అడిగాడు ఇట్లా. ఏమని? "అరే బాబు! నువ్వు అర్థం చేసుకో." ఇప్పుడు ఈడేమో హెచ్ఆర్ మేనేజర్. కంపెనీలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయనేమో ప్రాజెక్ట్ మేనేజర్, ఈయనేమో హెచ్ఆర్ ఏమని? హెచ్ఆర్ మేనేజర్‌కి చెప్పాడు. ఏమని? ఏమని? "ఏం లేదురా, ఇదిగో ఈ ప్రాజెక్ట్ నడపటానికి మనం ఫ్రెషర్‌లని కొంతమంది తీసుకుందాం. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ప్రాజెక్ట్‌లొచ్చే అవకాశాలున్నాయి, బాగున్నాయి. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కొంతమందిని తీసుకుందాం. ఫ్రెషర్‌ని కొంతమందిని తీసుకుందాం" అన్నాడు. ఆహా! అట్లాగా! ఆ! అంతే. సరే. ఫ్రెషర్‌లు ఎంతమందిని తీసుకోమంటావు? ఫ్రెషర్‌ల దగ్గర దగ్గరగా ఒక 5 మందిని ఫ్రెషర్‌లని తీసుకో. ఫ్రెషర్‌లంటే ఎవరు? ట్రైనింగ్ అయిపోయి కోర్స్ అంతా నేర్చుకున్నోళ్ళని. అంతేగాని కాలేజీ నుంచొద్దు. వాళ్ళ కాలేజీ నుంచొస్తే వాళ్ళని తీసుకొని మళ్ళీ నేను సంవత్సరం ట్రైనింగ్ ఇయ్యాలా? ఈ లోపల నాకు ప్రాజెక్ట్ చేసేదెవరు? నో, నో, నో. అట్లాంటియొద్దు. ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళని తీసుకో ఫ్రెషర్‌లుగా అన్నాడు. ఆ! ఓకే. వాళ్ళకెందుకంటే వర్కొచ్చు. ట్రైనింగ్ తీసేసుకొనుంటారు ఆల్రెడీ. యెస్. వాళ్ళకిక డైరెక్ట్‌గా మనం ఏదో కొంత నేర్పిచ్చేసి డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లోకిస్తే వాళ్ళు ప్రాజెక్ట్‌లో పని చేయటం అలవాటయితది వాళ్ళకి. అంతేగాని అసలు కాలేజీ లోపలికెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి 1 ఇయర్ ట్రైనింగ్ నేనివ్వలేను. నా వల్ల కాదు. ఎక్స్‌పెండిచర్ తట్టుకోలేను నేను. వాడేం చెప్పాడు? తక్కువ బడ్జెట్‌లో చేయమన్నాడు. సరే. ఈ ఫ్రెషర్స్ ఒక 5 మందిని తీసుకున్నాడు. ఒక్కొక్క వ్యక్తికి 6,00,000 ప్యాకేజీ ఫ్రెషర్‌కి. అంటే 5 ఎంత? 5 ఇంటూ 6 30,00,000. ఓకే. 30,00,000. మరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకున్నాడు. ఇద్దరినే తీసుకున్నాడు. ఎంత? ఒక్కొక్కడికి 20,00,000. 20,00,000 అంటే ఇద్దరిని తీసుకున్నందుకు 40,00,000 అయింది. అంటే 40,00,000 ఇక్కడయింది. 30,00,000 ఇక్కడయింది. అంటే 70,00,000 అయింది. అంటే సంవత్సరానికిది. ఆ ప్రాజెక్ట్‌కి గాదు నేననేది. సంవత్సరానికి. అప్పుడు 70,00,000 ఖర్చు పెట్టే నువ్వు 5, 6 ప్రాజెక్టులు చేపిస్తావు వీళ్ళ చేతే. 5, 6 ప్రాజెక్ట్స్ చేపిస్తావు. లేదా 5, 6 మంది కొత్తగా రిక్వైర్మెంట్ చేపిస్తావు. అందువల్ల లాభమే నీకు. లాసే ఉండదు. ఒక ప్రాజెక్ట్‌లోనే 40,00,000 వచ్చినాయి గదా! 5 ప్రాజెక్ట్‌ల మీద ఎన్ని లక్షలొస్తాయి? చెప్తున్నా మాట. అలాగా బడ్జెట్ పెట్టుకొని దిగుతారు. అంతేగాని అందరు ఎక్స్‌పీరియన్సోళ్ళని తీసుకోరు. గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో అందరూ అనుకుంటారు. ఏమని? ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉందబ్బా! ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ రావాలంటే కనీసం మనం 20,00,000 ఖర్చు పెట్టాల. ఒక ఎక్స్‌పీరియన్స్ రావాలంటే. ఈ స్కిల్ మీద. మరి అట్లాగా ఒక 10 మంది ఎక్స్‌పీరియన్సోళ్ళని తీసుకుంటే 10 ఇంటూ 20,00,000 ఎంత అయిద్ది? అప్పుడు చాలా అయిద్ది. ఎంత? 2,00,00,000 అయిద్ది. ఓకే. నేనేం చేస్తా? 2,00,00,000 ఖర్చయిద్దక్కడ. అంతమందినొద్దు నాకు. నేనేం చేస్తాను? ఎక్స్‌పీరియన్స్ బాగా ఉన్నోళ్ళని ఒక 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 3 మెంబర్స్‌ని తీసుకుంటా. ఫ్రెషర్స్‌ని 7 మెంబర్స్‌ని తీసుకుంటా. ఏది? ట్రైనింగ్ అయినోళ్ళని. ముగ్గురినేమో ఎక్స్‌పీరియన్సోళ్ళని తీసుకుంటాను. ఏడుగురినేమో ఫ్రెషర్స్‌ని తీసుకుంటా. ఫ్రెషర్స్. సో, ఎక్స్‌పీరియన్సోడికి సాలరీ వచ్చేసి ఒక్కొక్కడికి 20,00,000, 20,00,000. ఫ్రెషర్స్‌కి సాలరీ వచ్చేసి ఒక్కొక్కడికి 6,00,000 లేదా 5,00,000కి ఎంతకైనా పని చేస్తాడు వాడు. అర్థమైందా? సో, ఇప్పుడు మనకు మొత్తం 10 మంది గదా! 10 మందిలో ముగ్గురేమో ఎక్స్‌పీరియన్స్‌డ్, 7 ఫ్రెషర్సు. అప్పుడు మీరు కౌంట్ జేసుకో. సో, 3 ఇంటూ 20,00,000. ముగ్గురు ఎక్స్‌పీరియన్స్ గదా! 3 ఇంటూ 20,00,000 ఎంత అయిద్దప్పుడు? 60,00,000 అయిద్ది. అయ్యా! 60,00,000. మరి వీళ్ళెంత? 7 ఇంటూ 6 42,00,000. చూడండి. ఏడుగురు మనుషులేమో 42,00,000కొచ్చారు. ముగ్గురు మనుషులేమో 60,00,000కొచ్చారు. అది అక్కడ వాడు జూసుకునేది. అప్పుడు, అప్పుడు హెచ్ఆర్ మేనేజర్ అడిగింది. హెచ్ఆర్ మేనేజర్ "ఎందుకు ఇంతమంది ఫ్రెషర్‌ని తీసుకున్నావు?" అంటే "బడ్జెట్ తక్కువమ్మా. అందువల్ల నేను తీసుకున్నా. అందువల్ల నేను ప్రాజెక్ట్ చేపించుకుంటా వాళ్ళ చేత." వాళ్ళ చేత నువ్వు ప్రాజెక్ట్ ఎట్లా చేపిస్తావు? ఏం లేదు. ఆల్రెడీ ఈ ఫ్రెషర్‌లందరూ ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లోనో అక్కడో ఇక్కడో ట్రైనింగ్ తీసుకున్నోళ్ళే వస్తారు మన దగ్గరికి. ఓకే. ఇక చెప్పాలంటే ముగ్గురిని ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళని తీసుకుంటాను. ఓకే. నేనేం చేస్తా నా తెలివితేటలు ఉపయోగించి నాకు గూడా కొంత స్కిల్ ఉంది గాబట్టి, ఈ ముగ్గురు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ ఫ్రెషర్స్ మీద ట్రైనింగ్ ఇప్పించుకుంటా నేను అవసరమైనప్పుడల్లా.
ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఈ ఫ్రెషర్‌కి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఇచ్చుకొని ప్రాజెక్టుల మీద పని చేపిచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తా ఉంటారు. తయారు చేస్తా ఉంటారు. నేను మధ్య మధ్యలో ఈ గైడ్‌లైన్స్ అని నేను ఇస్తా ఉంటా. ఇలాగ నాకు స్మూత్‌గా నా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఫ్రెషర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ నడవచ్చు. బాగుంటది నాకు అన్నాడు. అప్పుడు దానివల్ల ఏంది బడ్జెట్ తగ్గిద్ది. మొత్తం అందరి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే 2,00,00,000 అయిద్ది. ఇక్కడ చూడు తక్కువైంది ఖర్చు. అది నా స్ట్రాటజీ అన్నాడు. అప్పుడు ఇక వాళ్ళేం చేస్తారు హెచ్ఆర్ డైరెక్ట్‌గా అప్పుడు వెంటనే నౌకరీలోకి లాగిన్ అయ్యిద్ది. ఎవరు హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ నౌకరీ డాట్ కామ్‌లోకి లాగిన్ అయ్యిద్ది. మానిస్టర్ డాట్ కామ్ అంటే ఫౌండిట్ దాని పేరు. ఫౌండిట్‌లోకి లాగిన్ అయ్యిద్ది. ఈ లాగిన్ అయిపోయి వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా పోస్ట్ చేసిద్ది. ఇదిగో పలానా కంపెనీ, పలానా హెచ్ఆర్, పలానా ఇదిగో ఈ ప్లేస్‌లో ఇదిగో మాకు ఫ్రెషర్‌లు ఇంతమంది కావాలా, ఇదిగో ఎక్స్‌పీరియన్సోళ్ళు ఇంతమంది కావాలా, ఫాస్ట్ అర్జెంట్, అర్జెంట్ అని. అప్పుడు నువ్వు వెంటనే నౌకరీలో వాటిల్లో పోస్ట్ చేసి నువ్వు అది చూసావు. అది చూసి నీ రెజ్యూమ్ హెచ్ఆర్‌కి పంపిస్తావు. అప్పుడు హెచ్ఆర్ నీ రెజ్యూమ్ చూసుకొని ఈ స్కిల్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. ఇతన్ని ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి హెచ్ఆర్ ఫస్ట్ నీతో మాట్లాడిద్దసల. అసలేంది? ఎంతలో ఉన్నావు? నువ్వెవరు? నీ కథేంది? అసలు ఈడికి వచ్చా రాదా? అసలు ఈడికి ఇంగ్లీష్ సరిగ్గా వచ్చా రాదా? అసలు ఈడి మాటల్లో పని చేస్తే అర్థమవుతుందా లేదా? ఈడు ఫ్రెషరా? ఎక్స్‌పీరియన్స్‌డా? ఫైండ్ ఔట్ చేస్తారు. ఫైండ్ ఔట్ చేసి హెచ్ఆర్ స్క్రూటినీ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్‌ని ప్రాజెక్ట్ మేనేజర్‌కి పంపించి, ప్రాజెక్ట్ మేనేజర్ ఈ పర్సన్‌తో నేను మాట్లాడాను. ఎక్సలెంట్‌గా ఉన్నాడు. సూపర్. ఓకే. ఒక ఒక సండేనో ఒక ఫ్రైడేనో లేతే మండేనో లేతే సాటర్‌డేనో ఏదో ఒక టైంలో ఇదిగో వర్చువల్ మోడ్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చెయ్యి ఈ 10 మందికి. వర్చువల్ మోడ్ అంటే ఏంది? జూమ్ ద్వారాగా, గూగుల్ మీట్ ద్వారాగా. వర్చువల్ మోడ్. అంటే వాడు వాడి ఇంటి దగ్గరే ఉంటాడు. నువ్వు మీ ఇంటి దగ్గరే ఉండి ఇదిగో కండక్ట్ చెయ్యి. ఈ పని చెయ్యి. ఇది నీ టాస్క్. ఎందుకు ప్రాజెక్ట్ నడవాల మళ్ళీ సోమవారం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి. మళ్ళీ కష్టమైద్ది. అప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తాడు ఈయన. టెక్నికల్ ఇంటర్వ్యూ చేసి టీమ్ మేనేజర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, టీమ్ లీడ్ అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే ఇన్ కేస్. అలాగా చేసినప్పుడు వాళ్ళందరిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు కంపెనీలో తీసేసుకుంటారు. అది జరిగేది. కంపెనీలో తీసుకుంటే అప్పుడు మీరు ప్రాజెక్ట్‌ల మీద వర్క్ చేయాల. అది జరిగేది. ఇది ఈ స్టోరీ. ఏ స్టోరీ ఇది? ఇందాక చెప్పాను గదా! ఎక్కడుందది? ఇది. 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 చూస్తా. ఒక్క నిమిషం లాస్ట్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫిగర్ మళ్ళీ ఏద్దాం. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇదేమో ఫ్లిప్‌కార్టు. సో, ఇదేమో సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఇదేమో ఫ్లిప్‌కార్టు. ఓకే. సో, వీడేమో క్లౌడ్ ఇంజినీర్ ఇక్కడున్నాడు. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనోడు ఏం జేస్తాడు? ఇదిగో ఇక్కడ ఫ్లిప్‌కార్టోడు ఏం జేశాడు? రిక్వైర్మెంట్ ఈడికిచ్చాడు. ఇదిగో 2000 సర్వర్‌లు గావాలి. 2000 సర్వర్‌లు మెయింటైన్ జేయాలని ఇంత బడ్జెట్ తోటి ఈడికి సాఫ్ట్‌వేర్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఇచ్చాడు. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ ఏంది? మీకు ఇంటర్వ్యూ జేసింది. మీకు ఉద్యోగం వచ్చేసింది. ఇంటర్వ్యూ జేస్తే మీరు సక్సెస్ అయ్యారు. అప్పుడు మీరేం జేస్తారు? ఇక్కడ జాయిన్ అవుతారు క్లౌడ్ ఇంజినీర్‌గా ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయిన మీరు ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్‌ని హ్యాండిల్ జేస్తారు. ఏ రిక్వైర్మెంటు? ఫ్లిప్‌కార్ట్. అది సమ్ అదర్ ఎవరైనా సరే ఉన్న రిక్వైర్మెంట్‌ని మీరు హ్యాండిల్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడేంది 2000 సర్వర్‌లు అర్జెంట్‌గా గావాలి. ఈ 2000 సర్వర్‌లు మేనేజ్ చేయాలి. 2000 సర్వర్‌లు మానిటరింగ్ చేయాలి. 2000 సర్వర్‌లు ట్రబుల్ షూట్ చేయాలి. ఇయన్నీ కథ నీదే ఇక. నువ్వు క్లౌడ్ ఇంజినీర్‌వి గదా! 2000 సర్వర్‌లు ఎట్ట తయారు జేయాలి అంటే, అప్పుడు నువ్వేం జేస్తావు? క్లౌడ్‌కి కనెక్ట్ అవుతావు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి కనెక్ట్ అవుతావు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి కనెక్ట్ అయ్యి 2000 సర్వర్‌లు తయారు జేస్తావు. తయారు జేసి ఇదిగో ఈ కస్టమర్‌కి అందిస్తావు. ఒక కస్టమర్ బిజినెస్ చేసుకుంటాడు. అది జరిగేది. ఎక్కడ ఇదంతా జరిగేది? సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే. అంటే ఇక్కడ, ఇక్కడ కనపడేదేమో సాఫ్ట్‌వేర్ కంపెనీ. అంటే ఏంది? ఫస్ట్ క్లయింట్ బాస్. 2 సాఫ్ట్‌వేర్ కంపెనీ. 3 ఏంది? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. అంటే ఏంది? క్లౌడ్ ఇంజినీర్. 4 ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్. 4 క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇక్కడున్నయి సర్వర్‌లు. ఇక్కడున్న సర్వర్‌లు నువ్వు ఆన్‌లైన్‌లో ఇక్కడికి ప్లేస్ చేస్తావు. ఎలా చేయాలా? ఏందనేది నేను నేర్పిస్తా ఆన్‌లైన్‌లో ఎట్లా చేయాలా? ఏందనేది ఆ వర్క్ అంతా నేర్చుకుంటారు. అదే ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవడం. అదే క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ నేర్చుకోవడం అంటే. సో, క్లౌడ్ ఇంజినీర్ ఈ విధంగా పనిచేస్తాడు. ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఏమన్నా? డిఫికల్టీ ఉందా ఇక్కడ నేను చెప్పిన దాంట్లో? నో సార్ అర్థమవుతుంది. అంతే. అంటే క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అవుతాడనమాట. అంటే ఎలా కనెక్ట్ అవుతాడు? ఏడబ్ల్యూఎస్ ఒక ఇంటర్‌ఫేస్ ఇచ్చాడు. ఇట్లా. అంటే ఏడబ్ల్యూఎస్ అని కొట్టంగానే చాలు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇట్లా వస్తది. దీన్ని ఇలా మీరు క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ సైట్. ఇది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ. చూసారా ఇక్కడ సైన్ ఇన్. సైన్ ఇన్ అయితే చాలు. ఎన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లు మీరు చేసుకోవచ్చు. ఇది. సో, ఇదిగో ఇది సర్వర్ తయారు చేయడానికి. ఈ ఆప్షన్స్ అన్నీ మాకు చెప్తారా? అన్ని ఆప్షన్స్ అన్నీ నేర్పిస్తాం.
ఇది ఈజీగా ఉంటుంది వర్క్. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా వర్క్ కూడా చేయొచ్చు కంపెనీ లోపలికి వెళ్ళి. ఫిక్స్డ్ అవన్నీ. కంపెనీలో కూడా ఇలాంటి స్క్రీనే కనపడిద్దా? ఇలాంటి స్క్రీనే కనపడిద్ది. మరి మీకు కూడా ఇలాంటి స్క్రీనే కనపడిద్ది ఏంది? మీరు కంపెనీది కాదుగా ఉపయోగించేది. కానీ ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే, కంపెనీకి ఏమో బిజినెస్ అకౌంట్ ఇచ్చాడు. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలంటేనేమో స్టూడెంట్ అకౌంట్ కూడా ఇచ్చాడు. నేను స్టూడెంట్ అకౌంట్ తీసుకొని లాగిన్ అయ్యా. అందువల్ల ఈ పేజ్ నీకు కనపడుతుందన్నమాట. ఓహో! అంటే కంపెనీకేమో బిజినెస్ అకౌంట్ ఉంటది. స్టూడెంట్‌కేమో స్టూడెంట్ అకౌంట్ ఉంటది. స్టూడెంట్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి మనం ప్రాక్టీస్ నేర్చుకుంటాం. కంపెనీ అకౌంట్‌లో లాగిన్ అయితే అది ఒరిజినల్ రియల్ టైమ్. అక్కడ వేరే సర్వర్‌లుంటాయి. అంటే ఇది అది ఒకటేనా? ఇది 2 ఒకటే. సేమ్ టు సేమ్. కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. డిఫికల్టీ ఉండదన్నమాట వర్క్‌లో. ఇదిగో ఇట్లయింది. అయ్యో! ఇదేంది అని డిఫికల్టీ. ఇంకా ఇమాజినేషన్ ఉండదు. అన్నీ ఇక్కడే కనపడతాయన్నమాట. ఇలా కనపడిద్ది స్క్రీను. ఇయన్నీ ఏంది మాకు అర్థం కావు ఏంది అంటే, ఒక్కొక్క పాయింట్ గురించి చాలా సున్నితంగా, నిదానంగా చెప్తా. అందుకనే గదా! ఇయన్నీ ఫిక్స్‌డ్ ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడం ఈజీ అన్నమాట. ఇట్లా క్లిక్ చేసి ఇలా కొట్టామనుకోండి. ఇప్పుడు చూసారా? సర్వర్ లాంచింగ్ ఇన్‌స్టాన్స్ అంటే సర్వర్‌లే. సర్వర్ చూసారా? ఒక్క నిమిషంలో అదిగో సక్సెస్ అంటే ఏంది? సర్వర్ తయారైపోయింది. సర్వర్ తయారైపోయింది. మళ్ళీ చూసుకోవచ్చు. ఎక్కడ సర్వర్ తయారు చేయడం చూసుకోవచ్చు. ఇదిగో. ఇలా క్లిక్ చేస్తే సర్వర్ కనపడిద్ది. అంటే మీకిప్పుడు అర్థం కాదులే ఇది. సింపుల్‌గా చెప్పడానికి నీకు చెప్తున్నా. సింపుల్‌గా చెప్పడానికి నీకు చెప్తున్నా. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. సింపుల్‌గా అర్థం కావడం కోసం. మనం కంపెనీలోకెళ్ళి కూడా ఇదే లాగిన్ అవుతాం. ఇలాగే చేస్తాం. ఇదే మొత్తం అంతా టోటల్‌గా దీని మీదే మనం పని చేస్తాం. అందువల్ల ఫిక్స్‌డ్ అన్నమాట. ఇదిగో చూసారా? సర్వర్ 1 తయారు చేశా నేను వచ్చేసింది. అక్కడ అది రన్నింగ్ అవుతుంది యాక్చువల్‌గా. రన్నింగ్ అవుతుంది. అంతే. ఈ సర్వర్‌లో ఫ్లిప్‌కార్ట్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు అవన్నీ సాఫ్ట్‌వేర్ అంతా ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తా నేను. అప్పుడు ఆ సర్వర్ నడిచేంత సేపు నీకు అన్ని ట్రాన్సాక్షన్ నడుద్ది. పొరపాటున ఇది సర్వర్ రన్నింగ్ అవ్వకుండా ఆగిపోయిందా? అంతే. ఇది మనం చేసేది వర్క్. మనం 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 సర్వర్‌ల గురించి చేసేది. మళ్ళీ ఇంకో సర్వర్‌లు కావాలంటే ఇంకో సర్వర్ తయారు చేస్తాం. ఈ సర్వర్‌లోకి డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్ చేస్తాం. ఏది సాఫ్ట్‌వేర్. ఏ సాఫ్ట్‌వేర్? ఫ్లిప్‌కార్ట్ సాఫ్ట్‌వేర్, అమెజాన్ స్విగ్గీ సాఫ్ట్‌వేర్, ఇంకో సాఫ్ట్‌వేర్, ఏ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఏదైనా ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తే ఆ సర్వర్ నడుస్తా ఉంటే ఇదే. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ సర్వర్ ఇది. ఇలాగ మనం రన్నింగ్ అవుతూనే ఉంటది అంతే. ఇది అంటే అకౌంట్ మనం తయారు చేసుకొని ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి లాగిన్ అయ్యి అకౌంట్ తయారు చేసుకొని, మనం సొంతగా సర్వర్‌లు తయారు చేసుకోవచ్చు. అంటే ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏం చేశాడంటే, తను నేర్చుకునే స్టూడెంట్ కోసం ఏడబ్ల్యూఎస్ అనేవాడు 2 అకౌంట్‌లు మెయింటైన్ చేస్తున్నాడు. ఒక అకౌంటు, రెండో అకౌంటు. ఒక అకౌంట్ ఏమో స్టూడెంట్ కోసం ఇస్తున్నాడు ఫ్రీగా. ఫ్రీగా అంటే 1 ఇయర్ పాటు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రెండో అకౌంట్ ఏమో బిజినెస్ కోసం ఇస్తున్నాడు. బిజినెస్ అకౌంట్ ఇది. అంటే నువ్వు డబ్బులు పే చేయాల వాడుకున్నందుకు. ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ సర్వర్‌లు తయారు చేసుకొని వాడుకొని నువ్వు ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్నాడు. 1 ఇయర్ పాటు ఫ్రీ. ఎలాగా స్టూడెంట్ నువ్వైతే. అలాగా స్టూడెంట్ అకౌంట్ మనం తయారు జేసుకోవాల. ఇప్పుడు నేను గూడా స్టూడెంట్ అకౌంటే తయారు జేసుకొని మీకు క్లాసులు చెప్తామనమాట. అట్లా. రియల్ టైమ్‌లో ఈ అకౌంట్‌లు వేరుగా ఉంటాయి. అట్లాగే ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ప్రొవైడ్ చేసే వ్యక్తే వాడి అకౌంటు మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. తీసుకొని మనం అకౌంట్‌లో లాగిన్ అయ్యి, మనం సర్వర్‌లు తయారు చేసుకొని, ఆ సర్వర్‌లు పనిచేస్తున్నాయో లేదో చూసుకొని, చెక్ చేసుకొని, ప్రాక్టీస్ అంతా నేర్చుకుంటాం. ఇదే వర్క్ కంపెనీ లోపలికెళ్ళిన తర్వాత చేస్తాం. అందువల్ల కన్‌ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు అర్థమైందా? యెస్. నేను చెప్పిన 6 పాయింట్లు. క్లౌడ్ ఇంజినీర్ అంటే ఎవరు? క్లౌడ్ అంటే ఏంది? అవన్నీ. క్లౌడ్ Yes, sir. కంప్యూటింగ్ ఏంది? ఆ! ఓకేనా? యెస్ లక్ష్మి అర్థమవుతుందా లక్ష్మి? Yes, sir. ఓకే. ఓకే. ఏమన్నా డిఫికల్టీ ఉందా పాయింట్స్‌లో? లేదు No, సార్. sir. లేదుగా? అంతా అర్థమవుతుందిగా? క్లౌడ్ అంటే ఏంది? క్లౌడ్ ఇంజినీర్ అంటే ఎవడు? సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఏంది? అసల బిజినెస్ ఎక్కడి నుంచి వస్తది మనకి? ఆ బిజినెస్‌కి సర్వర్‌లు ఎలా డిప్లాయ్ చేయాలి? అయన్నీ కొంచెం ముందు ముందు ఇంకా బాగా డెప్త్ నేర్చుకుంటారు బాగా. చాలా డెప్త్‌లో నేర్చుకుంటారన్నమాట ఈ కోర్స్‌లో. ఓకేనా? ఓకే సార్. సో, ఆపేద్దామా క్లాసు? యెస్. ప్రాబ్లమ్ లేదుగా? ఓకే. సో, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? యెస్. ఓకే సార్. థాంక్స్.
థ్యాంక్ యూ Okay, sir. సో మచ్ అండ్ సీ టుమారో. బై.